నమస్తే అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్కి స్వాగతం. భావితరాలకు ఎన్టీఆర్ గారి భావజాలాన్ని అందించడానికి ఈ ఛానల్ని పరిచయం చేశాం. అంతేకాదు ప్రపంచంలో ఉండేటువంటి అన్న ఎన్టీఆర్ గారి అభిమానులకు సమగ్రమైనటువంటి అధికారిక సమాచారాన్ని చేరవేయడానికి అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారు ఈ ఛానల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నిఘంటువులో చాలా పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో కొన్ని చూసినటువంటి సీతారామరావు గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్, అన్న ఎన్టీఆర్ గారు ఒక నిఘంటు, ఆయన జీవితం ఒక నిఘంటు. దాంట్లో ఎవరికి కావాల్సిన పేజీ వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ మీకు తారసపడినటువంటి పేజీలు ఏమున్నాయి? చిత్రంగా వారి యొక్క పరిచయం ఏర్పడింది నాకు. అది ఒక విధంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎడిషనల్ ఎస్పీ తిరుపతిగా ఉంటున్నప్పుడు చెన్నైకి ఏదో సరదాగా మా ఏదో పని ఉంటే పిల్లలతో పాటు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వీళ్ళు సినిమా షూటింగ్ చూడాలనేటువంటి ఆసక్తి పిల్లల్లో ఉండే. సరే, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మంచిది అనుకున్నాం. పక్కనే విజయ స్టూడియోలో ఒక షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ గారు సినిమా అది. మేము పోయాం. లోపలికి బాగానే అక్కడ ఇమ్మీడియట్గా సరే పోలీస్ ఆఫీసర్ని కాబట్టి మా డ్రైవర్ పోయి అక్కడ ఎవరితో మాట్లాడినట్టుంది. ఏమంటే అక్కడ ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కూర్చొని ఉన్నారు పక్కన. ఎన్టీఆర్ గారు చూసినట్టుంది, చేయి ఊపుతున్నాడు ఇట్లా. అంటే డ్రైవర్ పర్లేదు తీసుకురా అన్నట్టుగా. అంటే అంత యాక్చువల్గా ఆ ప్రేక్షకుల కంటే అంతే అభిమానం ఆయనకు. అందువల్లే ఆయన అంత గొప్పగా రాణించడం జరిగింది. అంటే మీరు ప్రేక్షకుల్లాగానే ఆయన చూసారా మిమ్మల్ని? లేదంటే అడిషనల్ ఎస్పీగా ఉన్నారు కాబట్టి ఇంతవరకు పరిచయం లేదు. మావాడు ఎవడో యూనిఫామ్లో ఉండి అక్కడి నుంచి వాళ్ళతోటి మాట్లాడుతుంది ఆయన గమనించాడు. బహుశా ఎవరో వచ్చారు చూడటానికని ఉద్దేశం. బహుశా ఎవరైనప్పటికీ ఆయన అక్కడ కొంచెం నాకు కనపడుతూనే ఉన్నారు. నేను ఆయన చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇట్లా రమ్మని చెప్పండి అన్నట్టుగా ఒక సైగ చేశారు. చేస్తే నేను పోయాను. పోయి సార్, నేను ఇట్లా ఫలానా సీతారామరావు, నా పేరు రావులపాటి సీతారామరావు, నేను తిరుపతిలో ఎడిషనల్ స్పీకర్. చాలా సంతోషం అండి, రండి, ఏం పని మీద వచ్చారు అంటే నేను చెప్పాను, మా ఫాదర్ ఇలా కొంచెం ఒంట్లో బాగలేకపోతే తీసుకొని వచ్చాం. అయిందా, ఏమిటి, ఆయనకి ఏమిటి అన్నాడు. అంటే ఆ డిసీజన్ గురించి చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ఎయిల్మెంట్ గురించి చెప్పాను. అయ్యో, మరి డాక్టర్స్ అంతా అయింది సార్, అది అయిపోయింది. ఈ లోపల మేము సరదాగా, ముఖ్యంగా మేమంతా కూడా మీ సినిమాలు చూసి చాలా చిన్నప్పటి నుంచి చాలాగా సినిమా చూసి ఎన్టీఆర్ గారు కనపడతారా, ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా కలిసినప్పుడు వారిని చూడటమే మహదానందంగా భావించిన వాళ్ళలో మేము ఉన్నాం. అంటే అయ్యో అదేంటండి మీరు, చాలా సంతోషం అండి మీరు వచ్చారు. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, మంచి విద్యావంతులు, ఆయనకు చాలా ఇష్టం విద్య, ఇదంతా విద్యావంతులు. ఇంత మునిపి ఏం చేసేవారు ఈ పోస్ట్లోకి రాకముందు పోలీసులో జాయిన్ అంటే నేను లెక్చరర్గా, ఇంకేమండి చాలా ప్రొఫెసర్స్ అన్నమాట అన్నారు. అంటే ఏదో సార్ మీరు ఈ సబ్జెక్ట్ ఆయన ఎంతంటే అసలు తాపిగా మామూలుగా తెలిసిన పరిచయమైన వ్యక్తితోటి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు. జనరల్గా రచయితలన్నా కొంచెం పాండిత్యం తెలిసిన వాళ్ళన్నా ఇంట్రెస్ట్ అంటారు. మరి మీరు రచయిత కూడా. నేను అది అప్పుడు చెప్పలే అవన్నీ. అప్పటికి నేను ఇవన్నీ నాకు ఆయనతో మాట్లాడుతున్నప్పుడే నాకేంటంటే, అరే మనం చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాము. ఆయన విలువైన టైం అందుట్లో వాళ్ళంతా 1-2 సార్లు ఈ లోపల ఆయన చూస్తున్నాడు. బట్ అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, చూసుకుంటున్నాడు. దాని మీద కూడా జాస్ పెట్టారు వారు. ఇమ్మీడియట్గా నేను, సార్ చాలా సంతోషం సార్ అనుకో, ఒకవేళ సహజంగా ఉంటారు కదా పిల్లలు, ఫోటోలు తీసుకుంటాం. అయ్యో అదే అమ్మా, రండి అమ్మా, ఏంటి మీరేంటి అదేంటి వాళ్ళు అందుకని చేసి చాలా మీరు ఏదైనా తీసుకోండి ఏదైనా ఇక్కడ అంటే, వారికి ఏదైనా కూల్ డ్రింక్స్ అవన్నీ ఏర్పాటు చేయండి అని. చాలా సంతోషం అండి, నమస్కారం అండి సార్, చాలా సంతోషం. ఆయన వెళ్ళిపోయారు. మాకు పాపం వాళ్ళు తీసుకుపోయి ఏదో కూల్ డ్రింక్స్ వాళ్ళు మర్యాద చేసి వచ్చేసాం. ఏ షూటింగ్ సార్ అది? ఏ సినిమా షూటింగ్ అది? బహుశా నాకు రాముడితోటి వస్తుందండి, సర్కస్ రాముడు అట్లాంటిది ఏదో ఉంది. ఏదో మొత్తానికి రాముడు అనే పేరు నేను మర్చిపోయాను. ఏ ఇయర్ సార్ సుమారుగా? దాదాపు నేను అడిషనల్ ఎస్పీ మీరు 80s ఒక రాముడు, సర్కస్ రాముడా లేకపోతే ఎవరో ఏదో ఒకటి, మొత్తానికి చాలా ఉన్నాయి. రాముడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు, చాలా ఉన్నాయి. నాకు ఇమ్మీడియట్గా సరే ఎన్టీఆర్, అప్పుడు ఇంకో పేరు పెట్టారో లేదో కూడా నాకు తెలియదు. ఎన్టీఆర్ ఉన్నారు, షూటింగ్ అయిపోయిన తర్వాత అదంతా ఒక విధమైనటువంటి అది. అందుకనే మనం డెస్టినీని నమ్మాలి. 83లో ఆయన అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేయడానికి, అంతకు మునిపే మహానాడు అక్కడి ఫస్ట్ స్టార్ట్ అయింది. మహానాడు అంటే ఒక పెద్ద సభ, ఆ పేరు ఏం పెట్టారో కానీ తిరుపతిలోనే స్టార్ట్ అయింది. తిరుపతిలో అప్పుడు
మా నర్సయ్య గారు అని బహుశా మీకు తెలియదు, సివి నర్సయ్య గారు డిఎస్పీగా ఉన్నారు, నేను ఎడిషనల్ ఎస్పీగా ఉన్నాను. అయినప్పుడు నేను ఆ టైంలో ఆ పీరియడ్లో నేను సెలవు మీద పోవాల్సి వచ్చింది. ఏదో మా ఫాదర్ ఇన్ లా అని చెప్పాను కదా, ఆయన దగ్గర ఉంటే నేను వెళ్ళిపోవాల్సి, ఆయన నర్సయ్య గారు చెప్పాను నేను చూసుకుంటాను సార్. దాంతో ఆయన చూసుకోవడం మంచిగా అక్కడ పెద్దది చేయటం. అక్కడి నుంచి ఇమీడియట్ అది అయిన తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడైతే అనౌన్స్ అయినావో ఆయన క్యాండిడేట్, అంటే నేను ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు ఇంకో మిగతా ప్రదేశాల్లో కూడా చేశారు, కానీ మన స్టేట్లో అప్పుడు అన్డివైడెడ్ స్టేట్ గుడివాడ చేశారు. గుడివాడ అది చేసిన దాట్ ఇమీడియట్గా నేను ఫార్వర్డ్ చేస్తున్నారు. అంత తర్వాత విపరీతమైన క్రేజ్, తిరుపతిలో ఎన్టీఆర్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు అని. అది బాగా మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎట్లా వచ్చిందంటే January 3, 1983 అనుకుంటాను. అక్కడ January 3 నాడు సైన్స్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అప్పుడు తిరుపతిలో పెట్టారు. అది ఎట్లా వచ్చిందంటే ఇందిరాగాంధీ గారు వస్తున్నారు అక్కడ. ఆమె కూడా లాస్ట్ డే ఆఫ్ ద వాళ్ళ దాంతో ఎలక్షనీరింగ్ అయిపోతుంది, అంటే ఈ క్యాన్వాసింగ్ అయిపోతుంది ఆ ఈవినింగ్ తోటి. ఆ నెక్స్ట్ డే తోటి అయిపోతుంది, అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, 48 hours ముందు ఉంటుంది కదా. ఆ జస్ట్ లాస్ట్ డే ఆఫ్ ఎలక్షనీరింగ్ దానికోసమని అదే రోజున వీరు కూడా పెట్టుకున్నారు. అంతకు మునుపు 2-3 రోజుల నుంచి అక్కడ కొంతమంది నాయకులు ఉండేవారు. నా జ్ఞాపకంలో శివరామమూర్తి గారు అని, తర్వాత ఆయన నాయుడు గారు ఉండేవారు. వాళ్ళ ముగ్గురు, శివరామమూర్తి గారు ఒక పరిచయం ఉంది, తర్వాత చౌదరి గారు ఇంకెవరో ఉన్నారు, అంటే ఆయనకి బస్సులు గిస్సులు ఉన్నారు. ఇక మొత్తానికి ముగ్గురు ఈ సందర్భంగా తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళకి భయం ఏంటంటే మన ఏం వస్తున్నారు ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఆమె పెద్ద ఇది ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసులు ఇది వరం అని వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో చెప్పండి సార్, మేము ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఇది ఇదని. నేను తెలుసుకుంటాలేంటి. అది జనరల్గా ఏంటంటే మా ఎస్పీ గారు అప్పుడు సికే రావు అని ఉండేవారు, కోటేశ్వరరావు గారిని, తర్వాత డిఐజీ శ్రీరామ్ కుమార్ గారు ఉండేవారు, ఆనందరామ్ డీజీ గారు ఉండేవారు. జనరల్గా వాళ్ళు నాకే విత్ ఆల్ దట్ కాన్ఫిడెన్స్, నర్సయ్య గారు మంచి టీం అనేది వాళ్ళకి ఒక అభిప్రాయం ఉండేది. మీరు ఎట్లా చెప్తే అట్లా నేను ధోరణిలో ఉండేవాళ్ళు. నేనేంటంటే సిచ్యువేషన్ జాగ్రత్తగా పరిశీలించి 2-3 రోజుల నుంచి సడన్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా అప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు ఏదో ఉన్నాడు, కంటెస్ట్ వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తున్నారు పోలీసుల మీద, మనకి ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళు. ఇక నేను ఆల్రెడీ మేము టుకే డెసిషన్ 2 మీటింగ్లకు మనం ఇద్దాం, మనకు బందోబస్తు చూసుకుందాం అనే ధోరణిలో మేము హ్యావ్ టేకెన్ క్లియరెన్స్. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇక వాళ్ళు ఆత్రం పట్టలేక నా దగ్గరికి వచ్చి, ఏంటి సార్ 2 days టైం ఉందంటే, ఎందుకని మీరు ఇట్లా అనుకుంటున్నారు, అసలు మేము ఇవ్వమని ఎందుకు అనుకుంటున్నారా అన్నాను నేను ప్రశ్న. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్, ప్రెషర్ ఏమైనా ఇస్తున్నాం అంటే అదేమి పెట్టుకోకండి, మేము ఇస్తున్నాం పోండి అన్న. మరి వాళ్ళు కూడా అసలు మీరు ఎక్కడ పెడుతున్నారన్న అంటే వాళ్ళు ఆ ప్లేస్ చెప్పారు. ఆ ప్లేస్కు కాంగ్రెస్ వాళ్ళు ప్రపోజ్ చేసిన ప్లేస్కు చాలా దూరం ఉంది, దాదాపు 4-5 kilometers తేడా ఉంది. నేను ఇమీడియట్గా మాకు తెలుసు లీలా మహల్ దగ్గర ఎక్కడ ఉన్నారు, నాకు ఇంకా పూర్తి జ్ఞాపకం లేదు. ఇక్కడ ఇటువైపు వాళ్ళు అటువైపు, ఆయన గుడివాడ నుంచి వస్తున్నారు, గుడివాడ నుంచి ఎన్టీఆర్ గారు ఆయన అవన్నీ తిరుగుతున్నారు నైబరింగ్. వాళ్ళకి అంతకుముందు కొంతమంది జారేశారు ఎన్టీఆర్ గారికి, వీళ్ళు ఇచ్చేయట్లేదండి లేదండి. ఆయన ఫస్ట్ దిగంగానే, తర్వాత నాకు వీళ్ళు చెప్పారు, నా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకున్న వాళ్ళు వచ్చి, ఏంటి పోలీసులు పర్మిషన్ ఇచ్చారంటే, ఇచ్చారు సార్, ఎడిషనల్ స్పీకర్ వాళ్ళంతా సీతారామరావు ఆయన పేరు, ఆయన వాళ్ళు మొదటి నుంచి మాకు అంటే అందరినీ జాగ్రత్త, ఇక్కడ చాలా ఇంపార్షియల్గా ఉంటుంది సార్ ఇక్కడ డిపార్ట్మెంట్, వాళ్ళకు ఇచ్చారు మాకు ఇచ్చారు, ఓ వెరీ గుడ్ అన్నట్టు అయిపోయిన తర్వాత ఈ లోపల ఇందిరాగాంధీ ఆమె వచ్చారు. వస్తే సడన్గా అటు చూసి కమాన్ యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఉన్నారు, మనం లెటర్స్ గో అన్న. నేనేం చేశానంటే, నర్సయ్య గారు అంతకుముందు పెద్ద సభ అవన్నీ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆయన ఉన్నారు కాబట్టి బందోబస్తు, ఇది మహానాడు లాంటిది, మహానాడే అనుకుంటున్నాను నేను చెప్పాను, మీరు అటు చూసుకోండి, మీరు మొత్తం గందో, నేను ఇటువైపు చూసుకుంటాను. ఎన్టీఆర్ గారు అటు ఎన్టీఆర్, ఆయన నర్సయ్య గారు ఇది ఆయన ఎక్కడెక్కడ తిరగటానికి అల్టిమేట్గా వచ్చినప్పుడు మేము అందరం ఉంటాం. అక్కడ ఈ
ఈమె ఇందిరాగాంధీ గారి దీనికి మాత్రం మీటింగ్కి మాత్రం నేను అక్కడ దాకా నేను సడన్గా ఆమె బయటకు వచ్చింది యూనివర్సిటీ గెస్ట్ నుంచి. వాళ్ళు ఎవరినో పిలిచింది కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ మీటింగ్ అంటే ఫలానా చోట సార్. ఇంగ్లీష్లో అడిగింది ఎంతమంది జనం ఉన్నారని. అంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. అంటే నేను చెప్పాను హార్డ్లీ దేర్ ఈజ్ ఎనీ క్రౌడ్ మేడం. నన్ను చూసి హూ ఆర్ యూ అంది. అంటే ఎడిషనల్ స్పీచ్ హౌ డూ యూ నో దిస్ అంది. అంటే మానిటరింగ్ సార్, మానిటరింగ్ మేడం, నాకు ఇది కదా వైర్లెస్ పార్క్. వెరీ గుడ్ అన్నది. దెన్ ఆయన పిలిచి వాళ్ళు అడ్వైజర్ రామూర్తి గారు ఉన్నాడు, ఆయన సెక్యూరిటీ పిలిచి నేను ఐ విల్ గో రౌండ్ అంది. ఐ విల్ టేక్ ఏ రౌండ్ అంది. మా బందోబస్తు అది లేదు కదా. నా దగ్గరికి వచ్చి మేము ఇది మొత్తానికి మేము సఫిషియెంట్ బందోబస్తు ఉంది సార్ దాని విషయంలో. అది వింటూనే ఉంది ఆమె మాటలు. కమాన్ అంది అని నాయబ్ చూసి ఆమె వెనక్కి ఎక్కింది. సిట్ ఇన్ ద ఫ్రంట్ అంది. వెహికల్లో జీప్లో ఓపెన్ టాప్ జీప్ కదా. నాకు మంచిదే ఇది. నాకు ఆ రూట్ ఎక్కడ తీసుకుపోవాలో నాకు తెలుసు. ఓకే, ఇది కదా, దాన్ని అవాయిడ్ చేయడం నాకు ముఖ్యంగా. ఆయన ఒక క్రాస్ చేయకుండా ఉండటం. నేను చిన్నగా వైర్లెస్తో చెప్పాను మేము ఇట్లా వస్తున్నామని. ఐ వాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ పీపుల్, నర్సయ్య గారు వాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ ఏమైందంటే హాయిగా మరి ఏ లీడర్ వచ్చినా కూడా జనం బయటకు వచ్చి చూస్తారు కదా. షీ వాజ్ హ్యాపీ. జనం వచ్చారు చూశారు. తర్వాత సడన్గా దిగుతూ అక్కడ మీటింగ్ ప్లేస్లో చూసుకుంటే 10,000-15,000 దాకా ఉన్నారు జనం. అక్కడ తండోపతండారు అటువైపు. నాకు తెలుస్తూనే ఉంది వైరస్. షీ వాజ్ హ్యాపీ. అట్లా పోతూ వెనక్కి తిరిగి థ్యాంక్ యూ ఆఫీసర్ అన్నది. ఆ రోజు అంత థ్యాంక్ యూ. ఈయన వచ్చాడు, చాలా పెద్ద బ్రహ్మాండమైన ఇది అంత అయిపోయింది. గెలిచారు. గెలిచిన తర్వాత పాదరికుప్పం అని అక్కడ ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఆయన గెలిచిన ఒక వారం లోపలనే అక్కడికి రావడానికి వచ్చాడు. మా డీజీ అంతా వచ్చారు, దిగారు. ఎస్పీ గారు సడన్గా ఆ డీజీ ఆనందరామ్ గారు నాకు పరిచయం చేశాడు. సార్ ఈజ్ ఎడిషనల్ ఎస్పీ తిరుపతి సీతారామరావు. మీరా బ్రదర్? థ్యాంక్ యూ అన్న. ఆయనకి అది అంటే ఆ పర్మిషన్ గురించి ఓ మీరు సీతారామరావు బ్రదర్, థ్యాంక్ యూ అన్న. అంటే పెద్దవాళ్ళు ఆమె థ్యాంక్స్ చెప్పింది, వీరు థ్యాంక్స్ చెప్పారు. అంటే ఆ పెద్దవాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే మళ్ళాగే అడ్డగోలుగా మాట్లాడుకోరు, అడ్డగోలు చికాకులు వాళ్ళకు చాలా క్లారిటీ ఉంటుందనేది ఈ సంఘటన ద్వారా నేను తెలుసుకున్నాను. అట్లా ఉండాలి. ఒక పెద్ద స్థానంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా సమన్వయంతో ఉండాలో అనేది నాకు అర్థమైంది. అది రివీల్ చేసుకోలేదా ఆయన ఆ టైంలో? మీరు సినిమా షూటింగ్ అప్పుడు కలిసింది ఆయన జ్ఞాపకం లేదు. అబ్బే అది జ్ఞాపకం లేదు. ఆయనకి ఏదో ఎడిషనల్ స్పీచ్ ఆయనకు అసలు జ్ఞాపకం లేదు. ప్రాక్టికల్లీ నేను చెప్తున్నాను, నాకు ఆయన సినిమా యాక్టర్ వాళ్ళే రోజుకి అంతమంది ఆయన చూసిపోతుండేవాళ్ళు. అందుకని అసలు జ్ఞాపకం లేదు. అయిపోయింది. అది ఫస్ట్ అండి. తర్వాత సంభవ ఎడిషనల్ స్పీచ్ ఎన్నోసార్లు ఆయన రావటం వచ్చి జరిగింది. చాలాసార్లు ఆయన చాలా జాగ్రత్తగా గమనించాడు. సంభవ ఈ ఫెల్ట్ దట్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. ఒక్కొక్కప్పుడు ఆయన ఏమిటి బ్రదర్ వీళ్ళంతా ఎవరు చుట్టూ తిరుగుతున్నారనేవాడు. అంటే రింగ్ రౌండ్ సిస్టమ్ సర్వీస్ ఏంటి వాళ్ళు వచ్చి నా కాళ్ళకు తొక్కుతున్నారు ఆయన. అంటే వీళ్ళేంటంటే ఎంతైనా ఆయన సినిమా యాక్టర్ గ్రేట్. ఆయన చూడాలని ఆదురదు. వీళ్ళు ఎంత బందోబస్తు ఏది సెక్యూరిటీ కోసం ఉన్నప్పటికీ జరిగింది కదా. ఇమీడియట్గా సార్ నేను చెప్తాను సార్ అట్లా. ఒక్కొక్కప్పుడు చాలా పెద్ద మా డిఐజీ గారు అప్పుడు ఎవరో ఉండి కొంచెం బందోబస్తు బాగా, ఎందుకంటే చాలా ప్రొటెక్షన్ బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామంది పోలీసులు పెట్టి, నాకెందుకు పోలీసులు పెట్టారు ఇంతమందిని, ప్రజల నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నారా, తీసేయండి బ్రదర్ ఇటునే. ఇట్లాంటివన్నీ సార్ నడుస్తుండే, ఉత్సాహంగా ఉండేది మాకు ఎన్టీఆర్ అది చాలా హ్యాపీగా ఉండేది. అవన్నీ చాలా చక్కగా. ఒకసారి రామోజీరావు గారు ఒక ఇది సినిమా చేసేవాళ్ళు హైదరాబాద్ చేసి జనం ఎక్కువ ఉంటున్నారని ఇక్కడ పెట్టారు. సినిమాకు సంబంధించిన బహుశా అవి వాళ్లకు అవార్డ్స్ ఇచ్చే ఫంక్షన్ లాంటిది రామోజీరావు గారు ఏర్పాటు చేసింది. నాకు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఆ సందర్భంగా తిరుపతిలో పెట్టినప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ దట్ అమ్మో జనం ఉంది. అప్పుడు రావు గోపాల్ గారు ఎంత బాబు ఈ జనం బాబు ఇంకా రాలేదు, లేట్ అయింది. నేను మ్యాగ్ తీసుకొని వస్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, అక్కడ వస్తున్నారు, ఏదో మొత్తానికి ఆయన వచ్చారు. ఈ ఫెల్ట్ హ్యాపీ. జనం ఏమీ లేకుండా తెల్లవారుతాను నేను ఎస్పీ మేమంతా కలిసి చూడటానికి పోయాం. తెల్లవారుతాను 5ంటికి గెస్ట్ హౌస్లో మమ్మల్ని చూశారు. పోలీస్ బందోబస్తు చాలా బాగుందండి. ఆయన ఇమ్మీడియట్గా దాన్ని రికగ్నైజ్ చేయడమే కాకుండా ప్యాచ్ చేయటం,
చాలా ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా ఎంత నేను 4 గంటలు లేట్ అయినప్పటికీ కూడా జనం అంతమంది ఉన్నప్పటికీ కూడా అందరూ అంతగా ఉన్నారు. చాలా సంతోషం అండి. పోలీసు వాళ్ళకి తప్పకుండా మన సబార్డినేట్స్ మీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి నా తరఫున. సార్ జనరల్గా ఎవరైనా అఫీషియల్స్ వస్తుంటే కనుక పోలీసు ప్రోటోకాల్ దాని షెడ్యూల్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. బట్ ఈయనేమో పాపులర్ పొలిటీషియన్, పాపులర్ హీరో. అప్పటికి మధ్యలో ఈ షెడ్యూల్ని బ్రేక్ చేసేవాళ్ళ చాలాసార్లు. ఇప్పుడు ఒకప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు అనుకోండి, నా బాగా జ్ఞాపకం. తర్వాత నేను ఇంటెలిజెన్స్లో ఉండేవాడిని. ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు అది ఇట్లాంటి బందోబస్తులు వీటన్ని సందర్భంగా ఒకళ్ళు ఆయన వెంబడి ఉండాల్సి వచ్చేది ఇంటెలిజెన్స్ తరఫున. దొరగారు ఆయన మాకు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్. ఆయన కొంచెం ఇవన్నీ సమన్వయం చేసుకోవాలి, కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని నన్ను ఎందుకుని ఒకరోజు తీసుకుపోయి ఆయన అక్కడ అప్పుడు నాచారంలోనే ఉంటున్నట్టు జ్ఞాపకం. నాచారం కదా, గండిపేట ఏదో మొత్తానికి నాచారంలో ఉండేవాళ్ళు. నాచారంలో తర్వాత నాచారం వెళ్ళారు. మొదట గండిపేట అన్నాడు. గండిపేటలో అవన్నీ ఉండే నాకు జ్ఞాపకం. గండిపేటే అవన్నీ. మేము గండిపేట పోయినప్పుడు సడన్గా ఆయన తీసుకుపోయి రేపు మీరు వెళ్తున్నారు కదా వీటి సీతారామరావు అని వాడు తెలుసు నాకు అన్నాడు. వెంబడి తెలుసు నాకు అన్న అదే వాడు చేశారు కదా, నాకు తెలుసు. నాకు చిత్తూరు గిద్దరికి కానీ ఆయనకు బాగానే. అసలు ఫస్ట్ ఏంటంటే నన్ను తీసుకుపోయినప్పుడు చిత్తూరు ఎస్పీ రాగానే తెల్లవారుజామున ఒక రోజున ఆయన దగ్గరికి పోయినప్పుడు పరిచయం చేశారు. ఓ మీరు వచ్చారా, ఆయన దీంట్లో మన పేషీలో జాయిన్ అయ్యారా అన్నాడు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళంతా పేషీలో ఉన్నట్టు ఆయన ఆ విధంగా అనుకునేవాళ్ళు. అంటే నేను మళ్ళీ నా పోస్టింగ్ ఏమైనా మారిపోయిందని బయటకు వచ్చి ఏంటి సార్ మన దొరగారితో వారు జనరల్గా మనం అంతా అక్కడ అన్నట్లా నాకు అర్థమైంది సార్. ఇంటెలిజెంట్ అంటే ఇంటెలిజెన్స్ అంటే సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సర్న్ విత్ సెక్యూరిటీ కదా. ఆ విధంగా చూసుకునేవాడు. అంటే సెక్యూరిటీ ఆస్పెక్ట్ను పేషీలో ఒక భాగంగా భావించడం చాలా గొప్ప విషయం. అది ఆ విధంగా అట్లా నాకు పరిచయం అయింది. అయిన తర్వాత తీసుకుపోయి ఇట్లా మీ వెంబడి ఉంటారంటే మంచిది అన్నమాట. అది కత్తి మీద సామండి. ఏంటి తెల్లవారుదామని నేను లేవాలి. 4:30-5కి ఫస్ట్ డాక్టర్ వస్తారు. ఆయన చైతన్య రథం. ఎలక్షన్స్ కదా, ఆయన ఏవి వాడకపోయేవాడు. ఆయన చైతన్య రథంలో పడుకునేవారు. వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ వచ్చి చూస్తాడు. సో నెక్స్ట్ నేను బ్రీఫింగ్ ఎవరుంటే ఇంటెలిజెన్స్ వన్ బికాజ్ ఐ వాజ్ రిప్రజెంటింగ్, నేను బ్రీఫ్ చేయాలంటే సింపుల్గా ఆయనకు ఏదైనా క్యాప్సూల్ ఫామ్లో చెప్పాలండి. మనం తీస్తే అసలు ఆయనకు చికాకు వస్తుంది. సరే కానివ్వండి, మంచిది అనేవాడు. ఆయన నాకు అర్థమైపోయింది. అదే సార్ ఇంకో 150 కిలోమీటర్స్ సార్, ఇవాళ ఇంపార్టెంట్ ప్లేస్ ఇవి సార్. ఒక రోజున నేను ఎందుకు మాట్లాడుతూ సార్ కొంచెం ఇవాళ ఎక్కువ షెడ్యూల్ ఉంది సార్, మనం త్వరగా బయలుదేరుతాం, మొత్తం మీరు కరెక్ట్ టైంకి రావటం తెలుసుకోండి. ఒక్కరోజే నేను లేట్గా వెళ్ళారు. డాక్టర్ తర్వాత ఎక్కడున్నారు, ఏది సీతారాం ఎక్కడ ఉన్నారంటే నేను ఒక 5 minutes అండి మొదట కరెక్ట్గా రావటం నేర్చుకోండి అన్న. పంక్చువాలిటీ అంత డిసిప్లిన్, అంత పంక్చువాలిటీ. ఇక అప్పటి నుంచి తీసుకో. అదే నేను చెప్తున్నాను కదా, ఆయన అనవసరంగా ఆ షెడ్యూల్లో ఒకటి పెట్టించాడు క్యాండిడేట్. అది ఆయనకు నేను షెడ్యూల్ చెప్తాను కాబట్టి ఇది లేదే అన్నాడు, ఇక్కడి నుంచి డీవియేషన్ లేదే అన్నాడు. నేను పక్కనే నడుస్తూనే ఉంది. ఆయన ఏంటంటే ఇట్లా బయట ఇట్లా కూర్చునేవాడండి చైతన్య రథం మీద. ఎవడైనా మధ్యలో నుంచి మా బట్టి సార్ మనం అని ఇట్లా, అది ఏంటి మరి లేదు కదా అన్నాడు. ఈయన పక్కన ఉన్నాడు, నేను మధ్యలో ఉన్నాను. లేడని వరకులా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అన్నాడు. అంటే 2-3 అన్నగారు 2-3 కిలోమీటర్లు నాకు తెలుసు ఎక్కువ ఉంటుందని. నాయబు చూశాడు. మరి నేను అది చాలా డిఫికల్ట్. ఆయన పొరపాటున ఏదైనా ఇబ్బంది అయితే నా వల్ల ఎందుకంటే చాలా జాగ్రత్త, నాకు సంబంధం లేనివి కదా అవి, రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి. నేనేం మాట్లాడలేను సరే అని. ఎప్పుడైతే 3-4 కిలోమీటర్లు దారిపోయిందో నేను ఆయన సైకిల్ చేస్తే పై ఏమిటి ఈయన కరెక్ట్గా చెప్పటం లేదు, ఎంత పోవాలి మనం, ఇట్లా పోతే మనం మొత్తం తదిమానంద ప్రోగ్రాం అంతా పాడైపోతుంది, వీరు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఓడిపోతావు, జాగ్రత్త, అబద్ధం చెప్తే ఓడిపోతావు. అవునా? నిజమే. వాళ్ళు పోతే వచ్చాము మేము 20-25 కిలోమీటర్లు దాటి. ఆయనకు మండిపోతున్నది లోపల, ఇది చేస్తున్నాడు, హడావుడి చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత నేను అంత అది ఆయన గమ్మత్ ఏంటంటే, నేను చాలాసార్లు మండల ఎలక్షన్స్ అప్పుడు అప్పుడు ఆయనకు ఆ సీతారాం ఆయన దొరగారు చూశాడు.
మాకు ఒక ర్యాప్ వచ్చిందని ఆయన చాలా ఏదైనా డిఫికల్ట్. మీరు చెప్పి 94 ఇది 87, 86, 86, 85 నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ తర్వాత. నాదెండ్ల భాస్కర్ అప్పుడు నేను ఎస్పీ ప్రకాశం అదంతా అయిపోయిన తర్వాత 86 తర్వాత ఆయన మొత్తానికి మా దొరగారి కూడా ఏంటంటే ఆయన కోపం వచ్చినా ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఏమిటి మీరు ఇట్లా చేశారంటారు, మనం వీఆర్ లైక్ ఎ వాల్, మనం పట్టించుకోడు, అది ఆయనకు వాళ్ళ మీద కోపం మన మీదేం కాదు. ఈయన చాలా కొన్ని విషయాల్లో ఎంత సౌహృదయంతో ఉండేవారంటే, ఒకసారి టీ తీసుకురా అన్నాడు వీరయ్య వాడు ఉండేవాడు అక్కడ ఏమటి అన్ని నాదంతా ఎక్కువ చైతన్య రథమే. తర్వాత ఇంట్లో నేను కూడా ఇచ్చేసేవాడిని, ఎస్పీ కాబట్టి ట్రావెల్ అవుతున్నాను. దొరగారు పాపం ఆయన ఏంటంటే హ్యాండిల్ చేస్తాడు, ఏదో మొత్తం నా మీద అభిమానం ఏదో కాదు, ఆయనకు ఏంటంటే ఏదో అక్కడ జాగ్రత్తగా ఆయనతో మాట్లాడేవాడు కావాలి అంటే అది ఐ వాజ్ ఫుల్ఫిల్లింగ్ దట్ అనిపించిందో ఏమిటో. నాకేంటి హాయిగా నేను జిల్లాలో ఎస్పీ లేకుండా ఏమిటో ఎవడికి గొడవ వాడితే అంటే. ఇప్పుడైతే నేను ఒకసారి టీ తీసుకురండి అతను ఏమనుకున్నాడు, నాకు టీ అడుగుతున్నాడు అనుకున్నాడు. చూడండి ఆయన సెన్సిటివ్, అతనికి వారికి ఇచ్చేది ఇంకో విధంగా ఉంటుంది. చూశాడు, నేను గమనించాను. నేను ఇట్లా టీ తీసుకోండి అన్న, సార్ నేను తెల్లవారుదాను కొంచెం ఇబ్బంది సార్ నాకన్నా. పోయి మళ్ళీ వాడు పోయి అది తెలుసుకొని ఆయన టీ తెచ్చాడు. బ్రదర్ నా కోసం అబద్ధం చెప్పారు కదా ఆయన అంటే అంత ఇమీడియట్గా మన రియాక్షన్స్ గమనిస్తాడు. నేను తలకాయ ఉంచుకొని మంది కాదన్న ధోరణిలో ఆయన కోసం వచ్చి అది ఆయన దమ్మంటే నేను అర్థం చేసుకున్నాను, కానీ ఆయన అర్థం చేసుకోలేదు. ఎవరు ఆ వీరయ్య అతను ఎవరో మొత్తానికి అతను బ్రదర్ వారికి టీ తీసుకురా అన్నాడు. తీసుకోండి అంత ఎఫెక్షనేట్ యాంగిల్ కూడా ఉండేది. చాలా తక్కువ మందికి, అందరికీ తెలుసు ఆయనతోటి వ్యవహరించిన వాళ్ళు. మాకేంటంటే డిపార్ట్మెంట్ వైజ్గా మేము వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత ఎఫెక్ట్ తెల్లవారుదామని వచ్చినా ఇది చేసినా. ఇప్పుడు ఏదైనా అప్పటికే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేది, బ్రదర్ బ్రేక్ఫాస్ట్ చేయండి, మంచి పెసరట్ గెసరట్ ఉంది చక్కగా మంచిగా డోంట్ బి స్పేరింగ్ అనేవాడు. అంటే ఆయన వడ్డించబోయి డోంట్ బి స్పేరింగ్ అనేవాడు. ఇట్లాంటివి కూడా చాలా అనుభవాల్లోకి వచ్చినాయి. గొప్ప వ్యక్తులు ఆ విధంగా ఉండటంలో ఇదేం లేదు. సో ఆయనతో చేయటం మీకు టఫ్ అనిపించిందా, చాలా క్యాజువల్ అనిపించిందా? మొదట చాలా టఫ్, బట్ నాకేంటంటే ఆయనతో ర్యాపిడ్ ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా అయిపోయిందంటే ఆయన ఒక్కొక్కప్పుడు జనాలు తిరుగుతుండేవాళ్ళం, జనాలు తిరుగుతుండేవాళ్ళం. మధ్యాహ్నం పూట ఆయన లంచ్ అంటే లంచ్ కూడా చాలా తక్కువ, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్ తీసుకుంటున్నప్పుడు పిలవండి వారిని అని అనేవాడు. కూర్చున్నప్పుడు భోంచేశారా అనేవాడు. చేశాను సార్. ఏమిటి ఇవాళ ఎట్లా ఉంది రియాక్షన్ జనరల్గా అనేవాడు. మనం ఏం చెప్తాం ఇప్పుడు, నాకు అనేది తెలుసు. ఆదిలాబాద్లో మేము ఉన్నాం. ఆదిలాబాద్లో జనం రియాక్షను సహజంగా ఎంత గొప్ప మనకు తెలుసు. ఏమిటది అన్నాడు. ఏం రియాక్షన్ అంటే, మీరు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కదా, మరి ఆ మాత్రం చెప్పలేరా అన్నాడు. అంటే సార్ మీరు ఏమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను సార్. ఏమిటి, మీరు గొప్ప రాజకీయ నాయకులు అయ్యారు సార్, కానీ ఇప్పటికీ వారు జనం అంతా మీ సినిమాలతోటి ఇమేజ్ అప్పటికీ అవి మర్చిపోలేకుండా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని గొప్ప సినిమా నటుడుగానే వారు భావిస్తారు. భావించినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక డైలాగ్ లాంటిది, ఒక మంచి ఇది లాంటిది చెప్పగలిగితే, అంటే వీరి కోసం మనం డైలాగ్ చెప్తాం బ్రదర్ అన్నాడు. అట్లా సార్ మీరు చెప్తారు కదా ఎప్పుడు ఒకటరా నీ తల్లి భూమి భారత్ అని ఉంది కదా. అప్పుడు ఆయన భారతదేశం పార్టీ ఆలోచనలు అందుకని అనేవాడు. అన్న తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స. మనం ఇప్పుడు తెలుగుదేశం దీంట్లో ఉన్నాం కదా, క్యాన్వాసింగ్ తెలుగు దేశ భాషలను తెలుగు లెస్స అని మీరే అంటారు కదా సార్ అన్నా. ఆయన ఈ రెండు అనే వరకు జనం చప్పట్లు కొట్టేవాడు. ఆదిలాబాద్ సంగతి నేను చెప్పినప్పుడు మొదట నేను మాట్లాడుకుంటే సార్ ఇక్కడ అంతా గోండులు వీళ్ళ దగ్గర మీరు అంత దాదాపు సాంస్క్రిట్ లాగా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కావాలి కదా సార్ అంటే, మొదట కోపంగా చూశాడు, తను నవ్వాడు. అవును అంటే ఇది ఇట్లాంటివి పెడితే వాళ్ళకి అర్థమవుతుంది సార్ అనేవరకల్లా. అంటే నేను అప్పుడు ఏంటంటే నా ఉత్సాహం, ఆయన సీఎం వింటున్నారు, మనం చెబుతుంటే ఆయన ఈజ్ యాక్సెప్టింగ్ ఇట్ కదా. ఒక ఆఫీసర్కి ఎట్లా ఉంటుందంటే, ఒక పదవిలో ఉన్నటువంటి వారు తను చెప్పిన దాన్ని ఆచరించడం అది వేరు విషయం, కానీ ఈజ్ లిజనింగ్ టు దట్ అనేది చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఆ విధంగా స్లోగా ఒకప్పుడు మీ పెన్ ఇవ్వండి అన్నాడు. రోజు పెన్ ఇచ్చాను. వారు ఏంటిది రాయట్లేదు, చెత్త పెన్ పెట్టారని.
సార్ రోజుకో పెన్ అవుతున్నాను సార్ నేను ఇప్పటికి, అందుకని రూపాయి పెన్నులు పెట్టాను సార్ నవ్వాడు. ఆ బ్రీఫ్ కేస్ తీసుకురండి అన్న, ఆ బ్రీఫ్ కేస్ పక్కన ఉంది, నా పక్కన ఉంది, బ్రీఫ్ కేస్ ఇవ్వండి అన్నాడు. బ్రీఫ్ కేస్ లోపల నుంచి ఫారెన్ పెన్ తీసి టేక్ ఇట్ అన్నాడు. నేను కొంచెం సందేహించాను. దిస్ ఇస్ మై గిఫ్ట్ ఐసే, ప్లీజ్ టేక్ ఇట్. ఇప్పటికి ఉంది నా దగ్గర. ఇట్లాంటివి చాలా మనకు ఆత్మీయత. ఆయన అది మీరు అన్నారు చూసారా, మొదట నేను చాలా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. షెడ్యూల్ విషయంలో ఆయనతో మింగిల్ కాలేకుండా, మింగిల్ కాదు, మింగిల్లో యొక్క షెడ్యూల్లో ఆయన ఇప్పుడు ఒకప్పుడు మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అది ఆయనకు అన్ఇంపార్టెంట్గా వస్తుంది. నేను చాలా కూర్చొని ఇట్లా కూర్చొని సార్ ఇట్లా అయింది సార్, ఇట్లా సార్ సిట్ స్ట్రైట్ అన్నారు. ఐఎమ్ నాట్ జోకింగ్ అన్నారు. నేను యూఆర్ ఏ పోలీస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఏ పోలీస్ మ్యాన్ అన్నారు. నేను కొంచెం బ్రదర్ యూఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ అని అప్పటి అని నాకు నవ్వు వచ్చింది. ఎస్ సార్ నేను ఎప్పుడు నేను అంతే ఇట్లా స్ట్రైట్. ఇవన్నీ చాలా మనకి ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా మర్చిపోలేని మధురానుభూతులు. అటనే ఆయనకు మళ్ళీ ఆ విధంగా రిజర్వేషన్స్ అప్పుడు జ్ఞాపకం ఉందో లేదో కానీ ఆయన 44% బీసీస్ వాటికి వెనకబడ్డ వాళ్ళకి ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. 34 కదా సార్, 34 44 మొదట అది అనేవరకల్లా అది చాలా పెద్ద ఏంటి సమసంఘర్షణ సమితి మెడికల్ స్టూడెంట్స్ టేకప్ చేశారు. వాళ్ళు చేశారు. అట్లా వాళ్ళతోటి నన్ను అనంతపురం నేను పంపించి వాళ్ళతోటి నాకు సంభవం మేర ఎక్కడెక్కడ ఏవైతే ఉందో వాళ్ళతోటి మాకు ఎస్టాబ్లిష్ అయ్యింది. వీ వర్ ఏబుల్ టు గెట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు మొదటనే బిఫోర్ హ్యాండ్ ఇచ్చేది చేసి అల్టిమేట్గా వాళ్ళను ఒక తీసుకొచ్చి వాళ్ళతోటి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఆయన గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇదేమో రిజర్వేషన్స్కు అనుకూలంగా, ఇంకోటం రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా. రిజర్వేషన్స్కి అనుకూలంగా ఉన్న వాళ్ళేమో కొంచెం వేరే పార్టీస్ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు, వీళ్ళు ఈ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళం వేరే ఈ విధంగా ఉండేది. కానీ ఆ స్టూడెంట్ లీడర్స్ని తీసుకురావడంలో మేము వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ క్వైట్లీ. హీ వాజ్ ఫాలోయింగ్ ఆల్ దట్. ఆయన ఓ రోజు మేము అంతా కూర్చొని అక్కడ ఉన్న ఏట రాస్తే బాగా మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ విధంగా పెట్టంటే 2 వర్గాల మధ్య ఏ విధంగా రాస్తే బాగుంది. వీళ్ళు మేము దాంట్లో రాఘవేంద్రరావు గారు కూడా ఉన్నాడు. రాఘవేంద్రరావు గారు, గోటేటి రామచంద్రరావు గారు ఆయన పిఆర్ఓ. మేమంతా పిఆర్ఓ ఆయన రాస్తున్నాను. మేము ఇటు వెనక అది ఎందుకు బ్రదర్ అట్లా విద్యార్థుల మధ్య అనండి అన్నాడు. ఒక్క చిన్న సింపుల్ చూడండి, ఇవేమొద్దు, విద్యార్థుల మధ్య ఒక అండర్స్టాండింగ్, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అయిపోయాయి అన్నాడు. అట్లా పెట్టేసి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళంతా ఏమిటి ఎన్టీఆర్ గారిని దగ్గర నుంచి చూడటమే చాలా గొప్ప అనుకుంటారు. అల్టిమేట్గా ఇది హోల్ థింగ్ మనం హ్యూమన్ యాంగిల్ ఉంటుంది కదండి, అది దాంతో అయిపోయింది. ఇట్లా చాలా విషయాల్లో వచ్చింది. ఆయన ఆ విధంగా నన్ను ఎప్పుడైతే సెకండ్ టైం వచ్చారో మీరు 94 అంతవరకు ఒకసారి ఏదో ఉండి హడావుడిగా కడప వేయమన్నారు. ఏదో నాకు కడప పోవటం అంటే ఇదంతా నేను ఏదో పని మీద ఢిల్లీ పోవాల్సి వచ్చింది. టక్కన మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం వచ్చి డీసీపీ ఇష్యూ అని అది ఎక్కడ ఇబ్బంది వచ్చింది. సీతారామరావు వేయండి అన్న. నాకు విజయరామారావు గారు చెప్పారు, ఎక్కడున్నావు ఆయన, ఆయన కమిషనర్ అర్జెంట్కి వచ్చేసి నీకు ఆ కడప క్యాన్సిల్ చేసి కదా అంటే ఆయన ఎప్పుడైతే వీటన్నిటి సందర్భంగా ఆయన నా పేరు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు దొరగారు వాళ్ళు కూడా. అప్పుడు నేను చెప్పాను చూసారు రిజర్వేషన్స్ అప్పుడు ప్రత్యేకంగా పిలిచి థ్యాంక్స్ అండి. అందుట్లో పనిచేసిన వాళ్ళు నన్ను సీతారామరావు మన వాళ్ళు నన్ను తీసుకుని రమ్మన్నారు, సారు థ్యాంక్స్ చెప్తారట, ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. జ్ఞాపకం ఉంచుకోవటం గొప్ప విషయం కదా. జనరల్గా వాళ్ళు పని అయిపోయిన తర్వాత ఎవరు రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకుంటారు, అట్లా వాళ్ళంతా అయిపోయింది. ఎంత సార్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మీ ట్రావెల్ ఎన్ని సంవత్సరాలు? రామారావు గారితో ఇంటెలిజెన్స్ ఎస్పీగా 3 ఏళ్ళు అయిన తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో ఆయన మొత్తం కంప్లీట్ అప్పుడు మా దొరగారు మా డీజీ ఆయన ఐజీ ఇంటెలిజెన్సు వారేమో అది ఆ ఇన్సిడెంట్ జరిగింది జ్ఞాపకం ఉందా మీకు మన విజయవాడలో రంగా. అప్పుడు నేను ఇంటెలిజెన్స్ ఆ రంగా అది అయిపోయింది. అక్కడ కూడా అది డిఫికల్ట్ రత్నకుమారి వాళ్ళంతా ఇది వాటిలో సంభవం. అప్పుడు ఏంటి అందరినీ మార్చేశారు. అప్పటికి అంత మునిపే దొరగారు సెలవులో ఆయనకి ఏదో మొత్తానికి ఆయన తీసుకుని ఆయన ఆర్టీసీ ఇచ్చారు. ఆర్టీసీ ఇచ్చిన తర్వాత రామ్మోహన్ రావు గారు కూడా ఆయన డీజీ ఉండి ఆయన చేశారు.
తర్వాత అంత అసలు క్యాబినెట్ కూడా ఏదో బడ్జెట్ లీక్ అని అది 30 మెంబర్స్ ఒకేసారి క్యాబినెట్ తీసినంత ఎవరు లేకుండా ఉన్నాం. అప్పుడు మీరు నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను. ఎస్పీగా ఉన్నారు. ఏంటి గమ్మత్ ఏంటంటే ఇంటెలిజెన్స్లో ఉంటూ నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆయన ఢిల్లీ పోతున్నాను. బ్రదర్ జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవరు నేను మనం జాగ్రత్త చూసుకునేది అంటే అందరూ వెళ్ళిపోయారు. దొరగారు వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే ఓల్డ్ పాత టీం అంతా వెళ్ళిపోయింది. కానీ ఆయన అట్లా నేను కనపడ్డాను. జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ నేను వచ్చేస్తాను 2-3 అట్లాంటిది ఏదో. మన పక్కన టిఎస్ రావు గారు ఉన్నారు, కమిషనర్. అప్పుడు ఏంటి జాగ్రత్తగా చూసుకోండి, ఏం లేదు సార్, చాలా అర్థం అంటారు లేక మనం చూసేది ఏముంది ఇక్కడ. నేను అయిపోయింది అంత. ఎప్పుడైతే ఆయన 94లో వచ్చారో అంత మురుకు నేను అప్పుడు ఏసీబీలో ఉన్నాను. 94లో ఏసీబీలో ఉన్నాను. అని గుంటూరు అవన్నీ చేసి వచ్చి ఏసీబీలో ఉన్నాను జాయింట్ డైరెక్టర్గా ఉండి. ఆయన కాగానే ఇమీడియట్గా నేను పోయి మేము డీజీ అప్పుడు ఆయన రాజుగారు ఉండేవారు, అంత కలిసి చూస్తే ఆయన మమ్మల్ని తీసుకుపోయాడు. తీసుకుని అందరిని పరిచయం నా దగ్గరికి వచ్చి ఇట్లా వారు మాకు తెలుసు అన్న. అంటే పాపం అభిమానం అనేది నన్ను నిజంగా ఎప్పుడు ఎన్టీఆర్ గారిని తలుచుకున్నప్పుడల్లా somehow I always used to feel that ఈ ఒక రిలేటివ్ కంటే ఎక్కువ ఆత్మీయత అనేది అట్లా ప్రదర్శిస్తారు చాలా తక్కువగా. 83 నుంచి మీరు ఆయనతో ఉన్నాడు. మధ్యలో 94 అయిపోయింది. అయిపోయిన తర్వాత 94 ఒకసారి సడన్గా నాకు మిమ్మల్ని ఒక మంచి ప్రముఖుడు నిన్న సీఎం గారి దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు వారిని ఒకసారి కలవనండి. అప్పటికి పోస్టింగ్ 16 జరుగుతున్నాయి. నేను జాయింట్ డైరెక్టర్ ఏసీబీ చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఆయన రాజు అని అప్పుడు ఇంటెలిజెన్స్ కాదు సెక్యూరిటీ ఆఫీసర్ రాజు అని ఒక ఆయన ఉండేవాడు. నేను వాక్ చేస్తుంటే ఏంటయ్యా రాజు గారు ఈయన సారు సీఎం గారు నన్ను కలవన్నట్ట మధ్యాహ్నం 2 అని ఎవరో చెప్పారంటే, అంటే మరి కలవన్నారా సార్, మరి ఏమిటో నాకైతే ఇంకా షెడ్యూల్ వచ్చేదాకా మాకు తెలియదు కదా సార్. సరే సడన్గా 1:30కి టప్పన ఫోన్ సెక్యూరిటీ ఆఫీసర్ అతను చెప్పింది నిజమే సార్, 2కి ఆయన చూసి వస్తున్నారా లేదా అని అడిగారు. దానివల్ల నేను 2 o'clock పోయాను. పోయిన తర్వాత రండి బ్రదర్, మీరేమిటి మీరు నన్ను కలవలేదేంటి అన్నాడు. లేదు సార్, మీరు మా డీజీ గారు ఏసీబీతో. అట్లా కాదు, మీరు ఇండివిజువల్గా ఎందుకు కలవలేదు. ఏం మాట్లాడతాం అంటే, బ్రదర్ వీఆర్ అరెస్ట్ వైల్ ఫ్రెండ్స్. నేను నవ్వుతూ, సార్ హౌ కుడ్ ఏ పోలీస్ ఆఫీసర్ బి ద ఫ్రెండ్ ఆఫ్ ఏ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. అంతే కదా, హౌ కుడ్ ఐ బీ. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అని పక్క వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు చూసి మంచిది, ఇప్పుడు ఏమిటి మీ పోస్ట్ ఏమిటి అన్నాడు. ఏమిటి మీరు డిఐ చేయారా? అయ్యాను సార్. ఐ వుడ్ విచ్ ఈస్ ద బెస్ట్ పోస్టింగ్ డిఐ అమంగ్ ద డిఐజీస్. నేనేం సార్ నేను ఏసీబీలో ఉన్నాను సార్, జాయింట్ డైరెక్టర్ నుంచి ఎడిషనల్ డైరెక్టర్, నాకు అక్కడనే ప్రమోషన్. నేను అక్కడ హ్యాపీగా ఉన్నాను సార్. ఉండండి ఎవరు వద్దన్నారు అని. కాదు సార్, నేను ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ సార్. రాసుకోండి. ఇదే సార్, ఐ బిలీవ్ ఇన్, కొంచెం పుస్తకాలు అవి చదువుతాను సార్, చదవండి ఎవరు వద్దన్నారు, ఇంతే అని మీరు చెప్పరు. కానీ ఐజీ ఇంటెలిజెన్స్ ఉన్నారని బయట చూడండి అంటే అప్పుడు ఆర్పి సింగ్ ఆయన పిలిచారు. ఆయన అడిగితే హైదరాబాద్ రేంజ్ ఈజ్ ద బెస్ట్ డిఐజీ పోస్ట్ అని. అది ఎందుకంటే 4 districts దాదాపు 120 మంది ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకం. స్టేట్ హెడ్ క్వార్టర్. తర్వాత ఎస్ యూ బీ ఇన్ రెడీనెస్ ఫర్ గెటింగ్ ఏ గుడ్ పోస్టింగ్ అన్నాడు. నాకేం చెప్పలేదు. ఇది ఆ మాటలో వాళ్ళు వచ్చిన తర్వాత సరే, నాకు సడన్గా మధ్యాహ్నం సీఎం గారు మాట్లాడు, ఇంకా ఏమిటి ఇంక మీరు ఛార్జ్ తీసుకోలేదా అన్నాడు. నాకు ఆర్డర్ రాలేదు. ఇదంతా అప్పుడు దొరగారు ఎడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఏదో ఉన్నారు. అప్పుడు సడన్గా ఈసారి ఏంటంటే వచ్చేస్తున్నది ఆర్డరు, మీరు ఇమీడియట్గా పోండి అక్కడికి. నేను అప్పుడు దినేష్ రెడ్డి గారు ఆయన డిఐజీ. అప్పుడు నేను ఆయన సక్సీడ్ అవుతున్నాను. అందుకని నేను చెప్పాలేండి ఆయన అదే సాటర్డే నాకు బాగా నమ్మకం. సాటర్డే ఆఫ్టర్నూన్ దఫాలో హడావుడిగా రాజుగారు కూడా, మా ఎంఎస్ రాజు గారు కూడా, ఆయన పాపం అక్కడ డైరెక్ట్. ఆయన తర్వాత లేటర్ ఈ బికేమ్ డీజీ ఆల్సో. ఈ ఫెల్ట్ హ్యాపీ అండ్ జాయిన్ అయ్యాను. తర్వాత అది నేను దట్ వాజ్ అంటే ఆయన హైదరాబాద్ డీజీ. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీరేం పోయి అడిగిందేం కాదు, ఆయన పిలిచి మీకు అసలు ఎవరు మీకు నేను పేర్లు చెప్పను కానీ చాలామంది హైదరాబాద్ రేంజ్కి రావాలని ఉత్సాహం పడిన వాళ్ళు ఉన్నారు. నేను అసలు ఏమాత్రం ఆశించకుండా ఉన్నవాడిని.
అందరికీ ఆశ్చర్యమే. దీన్ని కొంతమంది అనకూడదు కానీ ఒకళ్ళిద్దరు ఇబ్బంది అది ఆపటానికి కూడా ప్రయత్నం చేశారు. అందుకని నన్ను అడిగారు, ఇంకా జాయిన్ కాలేదు. ఆయనకు ఈ ఆర్డర్లు బీడర్లు యాజ్ సీఎం. మీరు అసలు ఆయన థాట్లోకి ఆయనకి రావటమే మీరు, అంతే తప్ప వేరే అసలు నా అంత నేను గమ్మతే. మీకు ఒక విషయం చెప్తాను. నేను చాలా క్లియర్గా ఆయన చెప్పేవాడినండి. నన్ను ఎప్పుడైతే ఆయన ఎంబడి వెళ్ళమన్నారో, ఖమ్మం నుంచి వెళ్ళాలి. నేను పోయి, సార్ మేము మాదంతా నేను చెప్పాను కదా సార్, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ మేము, అంటే నాకు తెలుసు మీరు చెప్పారు కదా అన్న. తర్వాత ఇక్కడ దేర్ ఇస్ ఎ వెరీ పాసిబిలిటీ ఆఫ్ సంబడి టెలింగ్ సంథింగ్ అగైన్స్, ఎందుకంటే మా బ్రదర్ ఇలా కంటెస్ట్ ఖమ్మం, ఎవరైనా ఏదైనా అనొచ్చు సార్ నన్ను గురించి, ఎందుకని ఏం మాట్లాడలేదు. నాయకనగూడెం వాళ్ళంతా వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు. ఎవరు అట్లా సహజంగా ఆయన వేసుకొని తిరుగుతున్నారే సార్, ఆయన వాళ్ళు ఫలానా నన్ను పిలిచాడు. మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళ ముందరనే మీరు చెప్పింది కరెక్టే, వీళ్ళు మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు, మీ పని మీరు చూసుకోండి అన్నాడు. వాళ్ళకి ఆ విధంగా ఆన్సర్ వచ్చింది. తెల్లబోయి వాళ్ళంతా మామూలుగా వెళ్ళిపోయారు. తర్వాత ఆ ఖమ్మం అట్లా మా విలేజ్ కూడా ఇన్సిడెంటల్లీ, మా విలేజ్ ముదిగొండ, అక్కడ కూడా ఆయన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అప్పుడు మా ఫాదర్ వచ్చాడు. అది ఆయన యాజ్ సన్ కాబట్టి నేను మా ఫాదర్ యాక్చువల్గా ఆయనకు ఎన్టీఆర్ గారికి జూనియర్, ఇది ఎస్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ విజయవాడలో ఎఫ్ఐ అనేవాడు. కానీ అవన్నీ వాళ్ళకి పెద్ద పరిచయాలు ఏమి ఉన్నవో లేవు కూడా నాకు తెలియదు. కాబట్టి నన్ను ఆయన ఎంత షార్ప్గా చూస్తారంటే జనంలో, ఆయన పైన ఉన్నాడు. మా ఫాదర్ అక్కడి నుంచి మనీ ఉంటాయి కదా, న్యాచురలీ దగ్గర రాలే కదా అని లేస్తే నేను పోయి ఆయనతో మాట్లాడుతుంటే పైనుంచి ఆయన గమనించినట్టు, పైన చైతన్య పైన కూర్చొని అంతా అదే కదా, పైనుంచి చూసినట్టుంది. నేను మాట్లాడటం అంతా చూసి తర్వాత లోపలికి కూర్చొని గోటేటి రామచంద్రరావు గారు అని ఆయన పిలిచి, ఎవరు సీతారామరావు గారితో మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చారు పెద్ద ఆయన, ఎవరు వాళ్ళ ఫాదర్ సార్. ఎందుకంటే రామచంద్రరావు గారు కూడా నా పక్కన ఆయన చూశాడు. రామచంద్రరావు గారిని నేను పిలిచి మా ఫాదర్కి పరిచయం చేయడం చూసినట్టు అని. ఎవరంటే ఆయన ఫాదర్. నన్ను రమ్మన్నాను. అదేమిటి మీ గ్రామం అని నాకు చెప్పలేదు, మీ ఫాదర్ వస్తే నేను నాకు పరిచయం కూడా చేయలేదు, మీ గ్రామంలో నేను ఇప్పుడు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చెప్పేవాడిని కదా, మాకు మంచి ఆఫీసర్ ఉన్నాడు మా దగ్గర అని. చూడండి ఆయన ఇవన్నీ కూడా అసలు ఎవరు ఊహించనివి, ఆశించనివి. చాలా థ్యాంక్స్ సార్, ఇప్పుడు ఈ అడవుల్లో తప్పండి, మీ వాళ్ళు వచ్చినప్పుడు మీతో మాట్లాడతాం, పరిచయం చేయడం. ఇక నేను అంతేగాని అప్పుడు మీరు ఆయన ఉన్నారు, మీరు ఆయన అప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు నిజంగా ఒక విధమైన వాళ్ళు ఏదో డ్రామా వేస్తున్నప్పుడు వీళ్ళు ఏదో డ్రామా వేసారట, అవన్నీ నాకు ఫాదర్ చెప్పాడు. కానీ ఒక్కటే, ఎందుకంటే మనం అతిగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా, అది మన పొజిషన్లో మన దీంట్లో హద్దుల్లో మనం ఉండాలి. నేను అయిన తర్వాత టక్కన నేలకొండపల్లి వస్తుంది. పిలిపించారా మీ ఫాదర్ని? పిలిపించారు? లేదు, వెళ్ళిపోయారా? ఓకే. అప్పటికే ఇది స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఆయన లోపల ఎలక్షన్ క్యాంపెయిన్ 96 ఎలక్షన్ క్యాంపెయిన్ అంత మునుపు 87, 88 అని ఉన్నాయి కదా, 88 అవి ఉన్నాయి కదా ఎలక్షన్ కూడా. యాక్చువల్గా మా బ్రదర్ ఇలా కంటెస్ట్ ఆయన ఓడిపోయాడు చూడండి సీఎంగా. అది 89 అయినప్పుడు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆయన విజయరామారావు గారి బ్రదర్ ఇన్లా కంటెస్ట్ చేస్తాడు కాంగ్రెస్ నుంచి, మా బ్రదర్ ఇన్లా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తే ఆయనకి ఈ రెండు విషయాలు తెలుసు. కౌంటింగ్ అప్పుడు హీ వాజ్ గెటింగ్ డిఫీటెడ్. ఆయనకు పెద్దగా జ్ఞాపకం ఉందా 89లో ఆయన ఈ లాస్ట్ ఎలక్షన్స్ కదా, ఇక్కడ ఈ ఒక కాన్స్టిట్యున్సీ ఆయన కాదు, ఆయన పదవి పోవటం, ఆయన సీఎంకి రావాల్సినటువంటి స్ట్రెంగ్త్ రాలేదు కదా, ఎమ్మెల్యే స్ట్రెంగ్త్. ఆయన ఓడిపోతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోతున్నదనే తెలిసిపోయింది. ఆ సందర్భంగా ఎందుకు నేను న్యాచురల్లీ ఇక్కడ ఫలానా చెప్తున్నప్పుడు ఫస్ట్ ఏమో విజయరామారావు గారి ఆయన లాగింగ్ బిహైండ్, తర్వాత మా బ్రదర్ ఇన్లా ఈజ్ బాగానే వస్తున్నది. ఆయన ఎంత ఇంట్రెస్ట్ చూపించాడంటే ఆ పక్కన రామచంద్రయ్య గారిని మన ఇంటెలిజెన్స్లో ఆయన ఉండేవారు అప్పుడు. నేను డీసీపీగానే నేను డీసీపీగా ఉన్నాను. ఆయన టక్కన పిలిచి అడిగాడట, ఏమైంది అంటే వారు ఓడిపోయారా, అంత
అంత అండర్స్టాండింగ్. అంతేగాని కాంగ్రెస్ ఓడిపోయా అది కాదు, మనుషులుగా చుట్టమే వారికి అది అనుకుంటున్నాను నేను. లేకపోతే అంతే కదా, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంతే కదా. అయ్యో సీతారామరాజు అయ్యో గెలిచాడా విజయరామరాజు గారు, ఇట్లా నాకు ఎవరో చెప్తే తెలిసింది. ఓకే, అది అయిపోయింది. సార్ నేను చెప్తున్నా, మేము పోతున్న దారిలో సార్ నేలకొండపల్లి వస్తున్నది అన్న. అయితే ఏమిటి అన్నాడు. నేను మధ్యలో సార్ నేలకొండ, నాకు గోటి రామచంద్రరావు చెప్పాడు, చెప్పండి నేలకొండపల్లి అని. సార్ భక్తరామదాస్ పుట్టిన ప్రదేశం కదా సార్, భక్తరామదాస్లో అట్టంతా సరే అన్నాడు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అక్కడికి పోయిన తర్వాత మొత్తం భక్తరామదాసు, చిత్తూరు నాగయ్య తన ఇది అందరూ చప్పట్లే. అంత గొప్ప ప్రదేశానికి వచ్చాను. అసలు ఎంత అది అయిపోయిన తర్వాత రాత్రి ఒక్క ఓటు కూడా పోసారు అని గోటి రామచంద్ర, ఇక్కడ మీరు మాట్లాడిన దానికి ఒక్క ఓటు కూడా పోస్తారా అని నవ్వుతూ చెప్తే నవ్వాడు ఆయన. అంటే ఒక సైంటిస్టే చాలండి, ఉత్తగా నేలకొండపల్లి భక్తరామదాస్ ఏమిటి అన్న ఆయన నిజంగా భక్తరామదాస్ పుట్టిన అంతే. గోపన్న, కంచర్ల గోపన్న, మేము చిత్తూరు నాగయ్య ఎన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. అవన్నీ వాళ్ళకి చాలా సరదా కదా, వాళ్ళ ఊరిని గురించి చెప్తుంటాం అనేది అది అందులో ఎన్టీ రామారావు గారు చెప్పడం అందుట్లో అనేది చెప్పడం అనేది. సరే ఆ విధంగా మొత్తానికి ఒక గొప్ప నాయకుడిగా కంటే ఆయనతోటి పరిచయం వచ్చిన తర్వాత ఆయన మా అదృష్టంగా ఆత్మీయత ప్రదర్శించడమే కాదు, ఒక మనిషి ఒక సన్నిహితంగా మీకు మీరు ఒకసారి రాజమండ్రిలో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అడిగారు. సార్ నేను వెజిటేరియన్. ఆయనకు రాజమండ్రిలో భోజనం వచ్చేది క్యారియర్, ఏదో ఎవరో ఒక మంచి వెజిటేరియన్ అది సీతారామరావు గారు పంపిస్తాను. ఎక్కడ నేను అప్పుడు తిని ఉన్నాను. మాకేంటి టెన్షను, ఉన్నంత ఇట్లా సరదాగా కూర్చొని కబుర్లు కాదు, మళ్ళీ నెక్స్ట్ ఏముంటుందో. అప్పుడు ఫోన్లు లేవు కదా వచ్చి, ఈ మామూలుగా అన్ని ఎస్టీడీలో మేము కొట్టాల్సిందే మేము ఇన్ఫర్మేషన్. అది నేను తిన్నానయ్యా బాబు అన్నాను. వచ్చిన నేను పనిలో ఉన్నాను, మళ్ళీ పోవాలి, తిన్నానయ్యా పోయి చెప్పాడు. ఆయన తీసుకోలేదు సార్ తిన్నా. మళ్ళీ ఆగినప్పుడు ఏమిటది నేను భోజనం పంపిస్తే తీసుకోలేదట. లేదు సార్ నేను అప్పుడు తిన్నాను. ఓహో అన్నవాడు, ఏదో మంచి వెజిటేరియన్ ఫుడ్ వచ్చింది తింటారా అంటే లేదు సార్ నేను అప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఏమి సారీ థ్యాంక్స్ సార్ ఈసారి నుంచారు ఇది ఏమంటాం మనం. అట్లాంటివన్నీ ఆయన ఒకసారి గుంటూరులో అనుకుంటున్నాం, వాళ్ళు వచ్చి ఒక ఎస్ఐ మీద గుంటూరు పోతూ ఎస్ఐ మీద కంప్లైంట్ చేశారు. చేసి బాగా అది మార్చాలి సార్ సరే సార్ సరే మంచిది అన్నాడు. అయిన తర్వాత నన్ను పిలిచారు, తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. నాకు ఎక్కడ మధ్యలో పెట్టి ఇంటెలిజెన్స్ ఎస్టీడీ కొట్టి మొత్తానికి గుంటూరు ఎస్పీ ఎవరు ఉంటే ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన సంగతి చెప్పాడు. ఇటు అందుట్లో ఎస్ఐస్ తప్పులేదు. నేనేంటి యథాతథంగా చెప్పేవాడిని, సార్ ఇది ఇట్లా వాళ్ళ మొహం ఏం చేయదా అంత మునిపో నన్ను ట్రాన్స్ఫర్ పెట్టమని చెప్పాను. వాళ్ళ మొహం వదిలేసేయండి, మరి పోలీసులు గట్టిగా చేయకపోతే ఎట్లా, ప్రజలు అందరూ మనం చెప్పినట్టే వింటారా, భలే అనేవాడు. దేనికి అదే ఎక్కడికి అక్కడనే. అంతేగాని దాన్ని క్యారీ చేయటం అనేది అంటే కరెక్ట్గా ఏది ఒక లీడర్ ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవటంలో ఆయన నాకు బాగా జ్ఞాపకం. నేను ఇంటెలిజెన్స్ ఇక్కడ సీతారామయ్య గారిని జిల్లా జడ్పీ చైర్మన్ కంటెస్ట్ చేసి ఓడిపోయాడు గుంటూరు అనుకుంటాం. ఆ ఎలక్షన్స్ మళ్ళీ అగైన్ నేను అక్కడంతా చాలా అప్పుడు కోట్ల శివప్రసాద్ గారు కూడా ఆయన వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఇక్కడ గెలుస్తారని అనుకున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ ఓడిపోతారు. నన్ను పిలిచి ఏమిటి మీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటన్నా అంటే ఇక్కడ పెద్దగా ఆశాజనకంగా లేనట్టుంది సార్. నేను అట్లా కూడా అనకపోయాను, పెద్దగా అంతా బ్రైట్గా ఉన్నట్లేదు సార్ పిక్చర్ ఆశాజనకంగా. సీతారామయ్య గారు బ్రదర్ ఆయన పేరు మన ఇంట్లోనే భోజనం మనం గెలిచిన తర్వాత ఓడిపోయాడు. అదే ఎంత గొప్ప విషయం అంటే ఆయన మీరు చెప్పినట్టే జరిగిందండి. గుడ్ ఇట్లా ఆయన ఎలక్షన్స్ 1989లో నేను డీసీపీగా ఉన్నాను. సడన్గా ఆయన ఎన్టీఆర్ గారు అప్పుడు నా చరం ఇటు పోతున్నాడు, అటే పోవాలి కదా. పోతున్నప్పుడు నన్ను చూసి నర్సయ్య గారు రమ్మంటున్నారు సార్ అందుకని షూటింగ్ ఏదో జరుగుతుంది అప్పుడు బ్రహ్మర్షి సామిత్ర పోయి అంత మాట్లాడి మీరు డీసీపీగా చేస్తున్నారు కదా, సరే మీరు ఇంటెలిజెన్స్లో లేరనుకోండి, కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే జనరల్గా ఎట్లా ఉందా అనేది మీరు పోలీస్ ఆఫీసర్స్గా తెలుస్తుంది కదా అంటే ఒక చిన్న అది ఇవ్వలేదు స్లైట్ హింట్ అంటే నేను
ఏదో మళ్ళీ ఎప్పుడు కలిసినప్పుడు ఇట్లనే పెద్ద బ్రైట్గా లేదు సార్ ఈసారి అంతేనండి. నేను అప్పుడు ఇంకా డీసీపీనే. ఆయన ఇంటి ముందర ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది. జనార్దన్ రెడ్డి గెలిచాడు, జ్ఞాపకం ఉందో తెలుసు అంటే అది పీజారా పి జనార్దన్ రెడ్డి అప్పుడు గెలిచాడు. గెలిచి వాళ్ళంతా కలిసి ఓహో అనే పెద్ద బ్రహ్మాండంగా అది తీసుకుంటూ ఇంటి ముందర నుంచి ఎన్టీఆర్ హ్యాబిట్స్లో ఉండేవారు. ఆ ఇంటి ముందర నుంచి పోతూ ఆ ముందర నేమ్ ప్లేట్ ఉంటే ఎన్టీఆర్ సీఎం అంటే తీసేశారు. తీసేట్లా మన రామకోటి గారు అని ఏసీపీ ఉండేవారు. ఆయన సార్ నేను అందుకు ఆయన సీఎం గారి దగ్గరికి పోదామని ఏదో పని మీద అదే ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఒకసారి ఇక్కడ గొడవ తక్కువ పోయి అది తీసేసిన తర్వాత ఏదో నేను లోపలికి పోయి ఇట్లాంటివన్నీ పొందలేదు. ఎవరో పోయి ఒక పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసేస్తారు. నేనేమి అవి మన రామకోటి ఏసీపీ మళ్ళీ పెట్టాను సార్. పదవే ఊడిన తర్వాత పెడితే ఎంత టాపిక్గా చెప్పానంటే, నాయకు తిరిగి బ్రదర్ పదవే ఊడిన తర్వాత ఉంటే అంత పోతే అంత అది పోయినా మీరు ఉండండి అన్నాడు. కరెక్ట్లీ గెస్ట్, థ్యాంక్ యూ. ఓడిపోయి అంటే మీకు బ్రైట్గా లేదు, ఛాన్స్ లేదు అని చెప్పటం కూడా జ్ఞాపకం ఉంచుకోవడమే కాకుండా అంత ఒక విధమైన చికాకు ఓడిపోవటం అంటే అది అయినప్పటికీ హీఈస్ ఎక్నాలెడ్జింగ్. పాజిటివ్గా తీసుకున్నారు దాన్ని కూడా, ఓటమిని కూడా పాజిటివ్గా తీసుకొని బ్రదర్ కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా గెస్ కరెక్ట్ అన్నట్టుగా నేను ఎక్కడో రాశాను కూడా ఇవన్నీ నా దాంట్లో నేను రాసిన వాటిలో. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్టు చెప్పటం, దాంతోపాటు ఏది రాజకీయం చేయకపోవడం, పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్గానే గౌరవించడం, లేకపోతే ఒక అధికారిగా ఉన్నప్పుడు అధికారిగానే గౌరవించడం, అంతేగాని వాళ్ళని కించపరచాలి, వాళ్ళని చేయాలి, అసలు అట్లాంటివి నేను చూడలేదండి. అది ఒక గొప్ప, అది ఒక విధంగా అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కు ఒక అదృష్టం అంతే కదా. ఒక జాతీయ స్థాయిలో కూడా ఆయన ఎదిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గురించి, మహోన్నత స్థానంలోకి ఎదిగిన వ్యక్తిని గురించి మా బోటిగాళ్ళు కూడా, బికాజ్ ఐ హ్యాపెన్ టు బి ఏ పోలీస్ ఆఫీసర్, ఐ హ్యాడ్ ఎన్ అకేషన్ టు బీ విత్ హిమ్ ఫర్ ఏ వైల్. ఆయనతోటి సాన్నిహిత్యం అనేది చెప్పను కానీ ఆయనతోటి పరిచయం అనేది నాకు కలగటం ఒక రకంగా సాన్నిహిత్యం అనుకోవాలి కదా సార్. అది మీరు పరిచయం కాదు కదా, మొత్తానికి ఇవన్నీ కూడా అసలు వ్యక్తి పరిస్థితిని ఒక్క మాట ఇందులో ఏది యాడ్ చేసింది లేదు, తీసేసింది లేదు. ఏ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఉన్నది ఉన్నట్టుగా నేను ఎక్కడో నా వీటిలో రాశాను కూడా ఇవన్నీ. మీరు డైలీ అసలు ఇంటెలిజెన్స్ ఎస్పీగా కలిసేవాళ్ళు, డైలీ కలిసేవాళ్ళు కదా? మా దొరగారు మేము కలిసేవాళ్ళం. ఆయన ఒకప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళేవాడిని. ఆయన ఏంటంటే నేను ఎవరన్నా ఏదైనా ఇప్పుడు నేను కొన్ని విషయాలు అసలు చెప్పకపోయేవాడిని. ఇప్పుడు అక్కడ కర్నూలులో మర్డర్ జరిగింది సార్, ఇప్పుడు సీఎం లెవెల్లో ఇక్కడ మర్డర్ జరిగింది సార్, అక్కడ మర్డర్ ఆయనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ కాపునాడు జరిగింది సార్, ఇక్కడ విజయవాడ. దాని సందర్భంగా అంత కూర్చోన్నారు. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఆయన సంజీవ్ రెడ్డి గారని చీఫ్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన అంతా కూర్చొని ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా పోయినప్పుడు అట్లా అక్కడ ఇదో మహానాడు తర్వాత పెట్టినట్టుంది, కాపునాడు తర్వాత కాపునాడు అదే అక్కడే పెట్టారు పక్కన మంగళ, అదే కరెక్ట్. నేను ఇదంతా కొంచెం ఈ క్యాస్ట్ వార్ లాగా వస్తుందేమో నా భయం సార్ అన్నాను యాజ్ ఇంటెలిజెన్స్ మ్యాన్గా. అప్పుడు అదేం లేదు బ్రదర్, అట్లాంటివి మనం పెట్టుకో, ప్రజలంతా మంచి వాళ్ళు అన్నారు. కానీ వీళ్ళంతా పోయితే మీరు ఉన్నాడు ఏమో చెప్పండి. ఇక ఆయన ఏంటి 10 మంది ఉన్నప్పుడు చెప్పడం మంచి, అది మనకేమిటంటే అనుభవం, మనకు తెలిసింది చెప్పడమే కదా. వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళు డిస్కస్ చేసిన దాన్ని ఆయన ఏమి వాళ్ళు నేను చెప్పినవే చెప్తున్నారు కానీ కాస్త ఓహో లేదు సార్ అది సాధిస్తానని కొంచెం నేను ఉన్నది ఉండటానికి. నాకేంటంటే ఒక ఇంటెలిజెన్స్లో ఉన్న వ్యక్తి మేమేమి అసలు మాకు ఏంటంటే నీడ్ టు నో బేసిస్ మీద ఆధారపడి ఉండేదండి. అంతేగాని ఇప్పుడు నాకు తెలిసిన విషయం, నాకు ఒక మా ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక విషయం చెప్పాడు అనుకోండి, ఆ విషయం వరకే నేను చెప్తాను. ఇంకోటి పక్కవాడు ఇప్పుడు అందులో ఉన్నప్పుడు ఇంకోడు ఎవడు వచ్చి ఏది అడిగినా కూడా నేను చెప్పాను.
అదొక రూల్. నాకు విజయరామారావు గారు, దొరగారు వీళ్ళంతా మేము కూర్చొని ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ దగ్గర వీళ్ళు డీజీలు ఐజీలు అయినప్పటికీ ఎవరు హడావుడి లోపలికి వచ్చేసేవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు. ఆ సమయానికి మేము చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్ అట్లా అప్పటికప్పుడు అయితే విజయరామారావు గారు అనేవాడు, అయితే అట్టనా సీతారామరావు మరి ఇప్పుడు అక్కడ పిల్లలు అంత బాగానే డైవర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి అర్థం కాకపోయేది అసలు. చాలా జాగ్రత్తగా అది ఒక బేసిక్ ఫ్యాక్ట్గా అది పెట్టుకునేవాళ్ళం, బేసిక్ ప్రిన్సిపల్గా. పక్క వాళ్ళు ఏంటి నన్ను చాలామంది విజయరావు గారు కాదు పెద్ద వాళ్ళందరూ కూడా పక్క ఉన్నటువంటి ఎవరైనా ఆఫీసర్ ఆసక్తిగా తెలుసుకుందామని అదేది దురుద్దేశం. ఏమిటి అక్కడ సంగతి ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అప్పుడు కనుక మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వీళ్ళు చాలా గొప్పగా చేశారు. అప్పుడు ఉన్నటువంటి చీఫ్స్ ఇంటెలిజెన్స్ ఒక్కటి బయటికి మీకు విజయరామారావు నేను ఎక్కడో ఉన్నానండి, నేను ఏసీబీలో ఉన్నాను అప్పుడు. సడన్గా నన్ను రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత 3 పేర్లు ఇచ్చారు. బోయి భీమన్న, విద్వాన్ విశ్వం, కడప కృష్ణమాచార్య గారు ఏదో పేరు నాకు. ఈ మూడింటిలో 3 వరకు నాకు 12 పిలిచి సీతారామరావు మీకు ఇదంతా తెలుసుకెళ్ళేట్లయితే మూడింటిలో వాళ్ళకి పొలిటికల్ లైక్స్ డిజ్లైక్స్ తోటి ఫంక్షన్ చేశారా, వాళ్ళు ఏదైనా పార్టీకి చేశారా నాకు తెలియదు, ఏంటో తెలియదు. నాకు బోయి భీమన్న కోసం నేను నా ఫ్రెండ్ని తీసుకుపోయి అక్కడ ఎర్రమంజలి దాంట్లో ఉండేవాళ్ళు. ఆయన గురించి ఆయన పుస్తకాలు వేయడం పోయి ఫ్రెండ్ మీకు ఏదో సన్మానం చేద్దామని ఎవరు అనుకుంటున్నారో ఏమైనా పుస్తకాలు ఆ పుస్తకాలను అప్పటికి కొడుతుంది విద్వాన్ విశ్వం తీసి అన్ని చేసి నేను ఆ 3 గురించి ఇంతలోకి ఫోను అర్జెంట్గా చెన్నారెడ్డి అప్పుడు సీఎం నా బాగా జ్ఞాపకం. తక్కన ఈయన పోయి 3 ఆ రిపోర్ట్స్ నా ముందర చెప్పేశాడు. ఓకే థ్యాంక్ యూ అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పేపర్ చూద్దాను కదా, బోయి భీమన్న ఎమ్మెల్సీ క్యాండిడేట్. అది నాకు తెలియదు, ఆయన చెప్పలేదు, విజయరామారావు గారు. ఆయన జస్ట్ సింపుల్ నేను ఇచ్చిన రిపోర్ట్స్ చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని అట్లా ఉంటుంది ఇంటెలిజెన్స్ వర్క్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఇప్పుడు అంతా ప్రతిసారి మనం అనుకుంటాం మనం చేసినప్పుడే చాలా గొప్పగా ఉంది, అది కరెక్ట్ కాదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా నేను చూసిన దాంట్లో ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే, ఒకసారి అప్పుడు బెనర్జీ గారని కలెక్టర్ ఎవరు ఉండేవారు చిత్తూరు, ఆయన ఫాదర్ మదర్ ఈయన చూడటానికి వచ్చారు తిరుపతిలో. ఇది నేను తిరుపతి ఎడిషన్ ఎస్పీ ఉన్నాను. ఆయన ఇది పని మీద పోతూ మా ఫాదర్ మదర్ని కలపండి అన్నాను. అంటే నేను ఇక బాగా ఈయన ఎక్కడికో అలసిపోయి వచ్చారు ఈయన. నేను ఇక్కడ ముందర మనం అదర్ స్టాఫ్ అంతా ఆయన ప్రోగ్రామ్ చేసి వచ్చారు. మనకేం తెలియదు కదా, కలెక్టర్ ఏదో చెప్పాడు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను సార్ అప్పుడు ఎడిషన్ ఎస్పీ నేను, సార్ వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ వచ్చారు కలుస్తారట. నాయకు కొంచెం కోపంగా చూశాడు. చూసి కూర్చోమనండి అన్నాడు. నన్ను రమ్మన్నాడు. ఏమిటిది? వచ్చారు నిజమే, వారు నా మీద అభిమానంతో వచ్చారు. నేను పోయి కాస్త తయారు కావాలన్నా చచ్చేటి తిరిగి వచ్చాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. సారీ సార్, నేను ఓకే జ్ఞాపకం ఉంచుకోండి, ఐఎమ్ సారీ. ఆయన కోపం వస్తే ఐఎమ్ సారీ అంటే ఐఎమ్ సారీ, అంతకంటే ఎక్కువ ఉండవు. అలా కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాను, ఐఎమ్ వెరీ సారీ అంటే సారీ సార్. మళ్ళీ అంత అయిపోయి అంత మాట, బ్రదర్ ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. ఆయన పైకి ఎక్కుతూ బ్రదర్ ఇట్లాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. అసలు గమ్మత్ ఏంటంటే ఆయన మన మొహంలోని ఫేస్లోని ఇది కూడా కనుక్కుంటాడండి, కనుక్కునేవారు. మనం కొంచెం బాధపడుతుంటుంది అనుకోండి, అది ఇట్ ఆటోమేటిక్లీ వుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ హిస్. దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎక్కడో ఒక చోట పెట్టేవాడు, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసేసేవాడు. సార్ మీ ఇద్దరి ఇది సాన్నిహిత్యం, ప్రొఫెషనల్గా మీరు ఉన్నారు, ఆయన ప్రొఫెషనల్గా సీఎంగా ఉన్నారు, ఆ రిలేషన్ మీరు.
ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఇంతే ఉండేదా మీ ఇద్దరి మధ్యలో? పర్సనల్ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా వారు మనసులో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నేను పోయాను. ఆయన గమ్మత్ ఏంటంటే, నేను ఇందాక చెప్పడం భావ్యం కాదని చెప్పలేదు, అసలు కలిశానని చెప్పాను చూసారా, అంతకు మునిపే ఎప్పుడైతే రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయి నాకు గెలుస్తున్నాడు అనగానే స్ట్రైట్ నేను ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే జనం అంత ఉన్నారు, మాకు అంత సెక్యూరిటీ వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే. వెళ్ళండి, మీకే సార్ లోపలికి వెళ్ళండి. ఆయన యాక్చువల్లీ వాజ్ అడ్రస్సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్. వెనక ఆయనకు సంబంధించిన నాయకులంతా ఇటు పక్కన ఉన్నారు. నన్ను అటు చూశానండి, డోర్లో రండి బ్రదర్ అన్నాడు. పక్కనే ఉండండి అన్నాడు. పక్కనే అంటే ఈ వాంటెడ్ టు టెల్ సంథింగ్. నాకు భయం వేసింది, ఎందుకంటే నేను ఇంకా అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ ఇవంతా ఉన్నారు. చిన్నగా నేను బయటకు వచ్చేవరకల్లా వెంగళరావు గారు అప్పుడు ఆయన దగ్గర గౌడ్ అని ఆయన ఒక సెక్యూరిటీ మ్యాన్, ఆయన వచ్చి సార్ వెంగళరావు గారు ఆయన కంగ్రాచులేట్ చేయాలని ట్రై చేస్తున్నారట, కానీ ఎవరు ఈ లోపల ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బయటకు వస్తున్నారు. మరి నాకు ఆ ధైర్యం ఏంటో కానీ సడన్గా నేను పోయి సార్ ఇట్లా వెంగళరావు గారి సెక్యూరిటీ మ్యాన్ వచ్చారు, ట్రై చేస్తున్నారు. రామచంద్రరావు కోపంగా చూసి వాళ్ళని జాగ్రత్తగా పని చేయమని చెప్పండి, పెద్దవాళ్ళు మనని కంగ్రాచులేట్ చేయాలంటే మనం అందుబాటులో ఉండాలి కదా, కలపమని చెప్పండి. రామచంద్రరావు గొడవ, మీరు వచ్చి నన్ను నాకే ఆయన ఎవరు ఎదుర్కొంటే అదే చెప్పేస్తారు, నాకేం తెలుసు అండి వచ్చాడు. ఆ వెంగళరావు గారు ఏంటి మా జిల్లా సీఎం గారు, మా ఫాదర్ వాళ్ళందరూ ఆయన మరి ఎందుకు ఊహించాడు అసలు ఊరు క్యాజువల్. నేను అక్కడ సీతారామరావు ఉంటాడు, మీరు పోయి నేను అసలు అంత పెద్ద ఆయన ఎప్పుడు అనుకుంటున్నాడు అండి సీతారామరావు ఏదో అంత సాన్నిధ్యం ఉందనేది బయట వాళ్ళకు మనకేమీ లేదు. మీరేమో ప్రొఫెషనల్గానే భావించారు, ప్రొఫెషనల్గా. అండ్ ఆయన ఏమో నమ్మకమైనటువంటి దట్ డజంట్ మీన్ ఐ యూజ్ టు లైక్ హిమ్ ఇమెన్స్లీ. యాక్చువల్గా నాకు అందుట్లో ఏమి సందేహం లేదు. ఆయనకి ఏది చెప్పినా నేను ఒక్కొక్కప్పుడు ఈ మల్లెల బాబ్జీ సడన్లీ సూసైడ్ కమిట్ చేసుకుని ఒక లెటర్ పెట్టాడు. మేము అప్పుడు ఈ సీతారామయ్య ఈ ఎలక్షన్స్లోనే ఉన్నాం. నాకు దొరగారు ఫోన్ చేశారు ఇంటెలిజెన్స్ చీఫ్గా, చేసి సార్కు జాగ్రత్త చెప్పాయా, ఇట్లా మల్లెల బాబ్జీ కమిట్ చేసుకుని కొన్ని పేర్లు రాశాడు, రేపు ఎలక్షన్స్ కదా, ఈ ప్రెస్ ముందర బయటపడదు తర్వాత ఇవన్నీ మనం బయటికి చెప్పేవి కావు ఇవి. నేను చైతన్య కూర్చొని ఫస్ట్ సార్ అట్లా మల్లెల బాబ్జీ అతను ఎవరన్నా అంటే సార్ అప్పుడు అక్కడ ఉంది కదా సార్, ఇది స్టేడియంలో ఎల్బీ స్టేడియంలో ఏదో హైదరాబాద్లో అప్పుడు ఆయన మీ మీద అటాక్ చేసినప్పుడు, అవును మనం క్షమించేశాం కదా అన్నాడు. అంటే ఆయన అప్పటికే బహుశా కోర్టులో ఏదైనా పెద్ద పట్టించుకున్నట్టు లేదో, కోర్టులో ఆయన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడో ఏదో నాకు లేదు. అంటే ఏం లేదు సార్, నేను సూసైడ్ కమిట్ చేసుకున్నట్ట విజయవాడలో, మనం ఇక్కడ అది కొంచెం మనం జాగ్రత్తగా ఇంతవరకు అరుణ బహుగుణ కూడా నాకు వచ్చి కొంచెం జాగ్రత్తగా నేను చిన్నగా మరి మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారో సార్ నాకు తెలియదు, ఇది జస్ట్ దొరగారు చెప్పారు కన్వే చేస్తున్నాను అని చెప్తున్నాను. టక్కన ఆ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు వచ్చాడు. తప్పకుండా అంటే ఆయనకు యాక్సెస్ ఉంది, చైతన్య రథం నుంచి టక్కన వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనతో నేను చెప్పండి అన్నాడు. సార్ ఏం లేదు సార్, బూటా సింగ్ వచ్చాడు, వచ్చి అక్కడ మెదక్లో ఏదో క్రిటిసైజ్ చేశాడు సార్ మిమ్మల్ని సార్. అట్లా వచ్చిన వ్యక్తి ఏదో మాట్లాడారు, వెళ్ళిపోయారు. బ్రదర్ మీకు టెస్ట్ పెట్టాను, మీరు పాస్ అయ్యారు. నేను మాట మార్చాను కదా, చెప్పండి అన్నప్పుడు అది మళ్ళీ చెప్పలే కానీ మల్లెల బాబ్జీ తీసేసి బూటా సింగ్ వచ్చేసారు. ఆయన అన్నాడు, నవ్వుతూ అన్నాడు, బాబ్జీ సంగతి చెప్తారేమో అనుకున్నాను, చెప్తే మీరు యు ఆర్ అన్ఫిట్ ఇన్ ద డిపార్ట్మెంట్, మీకు టెస్ట్ పెట్టాను మీరు అబ్బో నా అమ్మ, అదే మీరు కత్తి మీద సాము ఇట్లాంటివన్నీ. బట్ మనకేంటో అప్పుడు ఆ సందర్భంగా ఒక వెలిగేది మనసులో, ఓహో మనం ఏది ఎప్పుడైనా ఒకసారి సడన్గా ఎక్కడో క్యాంప్లో ఉన్నప్పుడు నేను దాని వెంబడే ఉన్నాను. ఈ డిక్లేర్డ్ బాలకృష్ణ రాజకీయ వారసుడు అనేది పెద్ద అప్పుడు చెప్పారు. నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వాళ్ళు చెప్పారు, మరి అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కదా. నేను ఎట్లా చెప్పాను ఆయనకు,
చిన్నగా పోయి సార్ ఏదో మీరు అన్నారట, నేను ఉన్నాను పక్కనే, ఆయన అన్నారట మీరు ఏదో విన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ భద్రాచలం వెళ్ళిపోయినప్పుడు ఏదో మామూలుగా ప్రెస్లో మాట్లాడుతూ మీరు వారసుడు ఎవరు బ్రదర్, మనమెవరు ప్రజాస్వామ్యంలో వారసుని డిక్లేర్ చేయటాను, ఆయన సినిమాలో వారు నాకు వారసుడు అన్నాడు. ఎంత నీట్. అసలు ఏ సందర్భంలో వారసుడిగా అనౌన్స్ చేశారు? ఇక్కడ చేశారా లేదా పేపర్ వాళ్ళు దాన్ని? కాదు ఏదో మాట అన్నారు, నాకు అది ఎగ్జాక్ట్గా మనం ఎట్లా ఉంటుందంటే ఇంటెలిజెన్స్లో పనిచేసేటప్పుడు వారు మాట్లాడేది మనం పెద్ద పట్టించుకోం. ఏదో మీటింగ్లో వాళ్ళు ప్రెస్ తోటి నాకేంటంటే వేరే ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను ఇవ్వాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాదు నాకు. అవుట్ సైడ్ చాలా ఇబ్బందిగా ఉండేది, బయట నుంచి వచ్చే ఫోన్ తీసుకోవాలి ఇదివరకు లాగా ఉండేది కాదు కదా. ఒక ఫోన్లో ఎక్కడ సార్ మీకు ఆయన ఇన్స్పెక్టర్ ఇంటెలిజెన్స్ సార్ అక్కడ బయటకు వచ్చి అంటే అది గాడి అది అనకూడదు కానీ ఇబ్బందికరమైనటువంటి చాకిరీ అది ఇంటెలిజెన్స్ అంటే అన్ని. బట్ అట్ ది సేమ్ టైం స్లోలీ ఐ స్టార్టెడ్ ఎంజాయ్. మనకేదో గొప్ప పదవి, అసలు మనకేదో చూసేవాడు అబ్బా ఎంత దగ్గర మన దగ్గరే ఉంది ఇటో చెప్పడమో, తిట్టే తిట్లు తీసుకోవడం, పొగిడితే పొగటం, అంత పొగించుకోవడం. అంతే అంతే. కానీ ఒకటేంటంటే సంభవ్ ఐ వాజ్ ఏబుల్ టు వెంకటరావు గారు ఎప్పుడు నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన మా చాలా ఎక్స్లో అంతా మీరంతా ఎన్టీఆర్ దగ్గర ఓహో అది ఇది చెప్పి ఆయన్ని చెట్ల కింద అంటే మీరు మాత్రం సార్ సీఎంగా ఉన్నప్పుడు అంత చెట్ల కిందనే ఉండేవాళ్ళు ఇంటెలిజెన్స్ చెప్పింది అని నవ్వాడు ఆయన. అంత చనువు ఉండేది మా జిల్లా ఆయన. సార్ రామారావు గారు దాని విషయంలో బసవతారకం గారు బతికున్నంతకాలం ఒకటి, తర్వాత మళ్ళీ లక్ష్మీపార్వతి గారు వచ్చిన తర్వాత రెండు భాగాలు కదా మీరు. అది నాకు అసలు ప్రాక్టికలీ అసలు కంప్లీట్లీ నా వరకు నాకు అసలు ఎక్కడ అది అందలేదు నాకు. అంటే మీరున్నప్పుడు బసవతారకం గారు ఉన్నారు కదా? ఉన్నారు, చాలా లాస్ట్ డేస్ ఆమెతోటి అంటే ఎక్కడో ఆమె ఎవరు లక్ష్మీపార్వతి గారు ఆయన సీతారాం ఆయన పేరు ఏదో ఉండే కదా వీరగంధం సుబ్బారావు గారు వాళ్ళు ఈయన ముందర ఇప్పుడు జనరల్గా ఎట్లుండేదంటే మండల్ ఎలక్షన్స్ కానీ వాటి కానీ వీళ్ళ ముందర పోయి వాళ్ళు ఏదో ఒక ప్రదర్శన లాంటిది ఇచ్చేవాళ్ళు అండి. ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు మా బొట్టి కాళ్ళు ఉన్నప్పుడు నేను నాతో వాళ్ళు పోయే వెహికల్లో ఎవరైనా పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది లేకుండా పోతారు. అంతవరకు నాకు తెలుసు, కానీ మిగతా కింద సంబంధించిన విషయాలు నాకు తెలియదు ఏమీ అసలు. నేను ప్రాక్టికల్లీ నేను 94 అది తర్వాత నాకు తెలియదు కదా. అంటే మీరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు కదా రామారావు గారితో, ఆయన కూడా ఎక్స్ప్రెస్ నేను అసలు ఆయన ఏంటి వ్యక్తిగత విషయాలు ఎప్పుడు మాట్లాడు అస్సలు ఎక్కడ మనకు మంచిగా చక్కగా రండి కూర్చోండి. ఈవెన్ దొరగారు వాళ్ళతో పాటు నేను ఆ బెడ్రూమ్లో కూడా పోయేవాడిని ఆయన అప్పుడు. అంతవరకు మంచిగా నాకు గమ్మత్ ఏంటంటే నాకు నేను చిత్తూరు ఎస్పీగా ఉన్నప్పుడు నాకు ఇంటెలిజెన్స్ ఎస్పీ వచ్చినప్పుడు నేను మీరు అక్కడే అడిషనల్ ఎస్పీ అక్కడే అడిషనల్ ఎస్పీ తిరుపతి కాగానే ఎస్పీగా నన్ను ప్రమోట్ చేసి ప్రకాశం వేశారు. ప్రకాశం వేసిన తర్వాత ప్రకాశం నుంచి మళ్ళీ చిత్తూరు వేశారు. ఓకే. చిత్తూరు వేసిన తర్వాత చిత్తూరు నుంచి ఇంటెలిజెన్స్. ఓకే. ఇంటెలిజెన్స్ నా కారణాల వల్ల నన్ను విజయరామారావు గారు ఇంటెలిజెన్స్ చిత్తూరు ఏంటంటే ఏదో సందర్భంగా నన్ను ఏమని ఆయన అప్పుడు ఉన్న సీఎం గారు ఎన్టీఆర్ అంటే నేను ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత నాకు కొన్ని పరిస్థితుల వల్ల నేను అక్కడి నుంచి చిన్నగా తప్పుకొని మాకు పిల్లగాళ్ళ ఎడ్యుకేషన్ అది హైదరాబాద్ వద్దాం అనే సందర్భంగా నేను విజయరామారావు గారితో రిక్వెస్ట్ చేశాను, సార్ నేను ఇంటెలిజెన్స్ వస్తాను సార్. సీఎం గారు ఒప్పుకుంటారో లేదన్నయ్య. ఏమైందో ఏంటో మొత్తానికి నేను అనుకున్నట్టు ఇంటెలిజెన్స్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ పరిస్థితులన్నీ ట్రావెల్ అంతా ఐ వాజ్ ఏబుల్ టు నాకు పాపం విజయరామారావు గారు తీసుకొని వచ్చాక నెక్స్ట్ డే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు, దొరగారు వచ్చారు. సరే నేను దొరగారు నాకు మొదటి నుంచి ఆయన దగ్గర కలిసి పనిచేయటం ఆయన దగ్గర పనిచేయటం అన్నీ ఉండటం వల్ల ఎక్కడ నాకు ఎవరితోటి ఇబ్బంది హ్యాపీగా ఉంది కాబట్టి అది అప్పుడు అక్కడ నేను చెప్తున్నా చిత్తూరు నుంచి బాగానే నాకు ఏంటి క్వార్టర్స్ ఏమీ లేదు పెద్ద అని నేను చిన్నగా మా ఐజీ గారు ఆయన దొరగారు ఐజీ ఉన్నాను, ఆయన మనం కలిసి మాట్లాడతాం ఎట్లా నువ్వు రావాలి కదా. జనరల్గా ఆయనకు ఒక అలవాటు ఏంటంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీస్ను పరిచయం పోగానే ఆ భాగ్యం ఆయన బెడ్రూమ్లో ఉన్నప్పుడు సార్ మీరు సీతారామరావు క్వార్టర్స్ అంటే అప్పటికి నేను మాట కంట్రోల్ ఎస్పీ చిత్తూరు చేసిన వాడిని ఏమైనా చేసిన వాడిని కదా చేసి నేను
సార్ నా బ్యాచ్మేటే ఆల్ఫ్రెడ్ని వేశారు సార్. ఆయన అక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆయన పంజాగుట్ట క్వార్టర్స్లో ఉంటున్నారు సార్. ఆ క్వార్టర్స్ కనుక నాకు అలాట్ చేయగలిగితే మీరు దయచేసి చాలా హ్యాపీగా ఉంటాను సార్ అన్నాను. వెళ్ళి చూశాడు, ఓహో క్వార్టర్స్ కూడా మీరు ఎంత మీరే ఆర్డర్స్ చేసుకున్నారు అన్నాడు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సారీ సార్, నన్ను దొరగారు ఇట్లా నాట్ కరెక్ట్ పాయింట్. సీఎం తోటి ఓహో క్వార్టర్స్ మీరే అలర్ట్ చేసుకున్నాను. నేను మాట్లాడాను. తర్వాత అంత అయిపోయిన తర్వాత నా భాగ్యాపం నర్సయ్య గారే ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అంత మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ అది ఉండేది మరి అది అదృష్టం సార్. ఫుడ్ విషయంలో రకరకాలుగా చెప్తుంటారు చాలామంది. ఇందాక మీరు అన్నారు అలా మధ్యాహ్నం పూట లైట్గా తీసుకొని వెళ్ళిపోతుంటారని. నేనా? వారు రామారావు గారు ఆయన ఏంటంటే 11ంటికి ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఫుడ్ ఆయనకే వచ్చేది. వీళ్ళ ఫుడ్ అసలు తినకపోయేవాడు ఎక్కడ. వెనక ఒక వెహికల్ వచ్చేది, వాళ్ళ ఆయన వంటవాడు వాళ్ళని ఇది. అది ఆయన 11ంటి నుంచి వెనక చూసేవాడు. ఆయన ఎందుకంటే తెల్లవారుజాము 3:30, 4 తినేవాడు. సహజంగా ఒక చోట తెల్లవారుజాము తినేవాళ్ళు. అక్కడ ఎక్కడున్నా చైతన్య ఎక్కడున్నా కూడా ఆయన ఫుడ్ ఆయనది వాళ్ళ ప్రిపరేషన్సే ఉండేవి. వీళ్ళ బయట నుంచి అవన్నీ క్యారీలు ఏవి వచ్చినా వాళ్ళ యొక్క సంతోషమే కానీ అది వాళ్ళే తినేవాళ్ళు. పక్కన వాళ్ళు వీళ్ళు. ఇది చెప్పు మధ్యాహ్నం ఇట్లా చూసి అక్కడ ఒక చోట ఇక్కడ ఆపండి అనేవాడు. మంచిగా చక్కగా మేము అంత ట్రావెల్లోనే మేము అంత మా అది అక్కడ మంచిగా ఆఫ్ చేస్తే ఆయన ఏంటంటే ఒక్కొక్కప్పుడు ఈవినింగ్స్ కానీ ఏదైనా ఈ జీడిపప్పు కానీ అట్లాంటివి కానీ ఉండేవి. నేను ఒక్కొక్కప్పుడు 12:30, 1 గంటప్పుడు ఎక్కడ ఆగినప్పుడు కూడా నేను చూసింది ఏంటంటే ఆయన ఏదో సడన్గా నేను 1-2 సార్లు నేను పోయింది. ఈ సాహిం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవో తీసుకోవటం. నేను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఎక్కువ జీడిపప్పు మంచిగా అట్లా మంచిగా చక్కగా నీట్గా అట్లా హాయిగా తినేవాడు. అందులో ఏమి అది చూశాను. కానీ మనం ఒక్కొక్కప్పుడు ఆయన ఒకసారి రాజీవ్ గాంధీ మేము దీంట్లో ఉంటాం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే రాజీవ్ గాంధీ గారు భద్రాచలం వస్తున్నారు యాజ్ ప్రైమ్ మినిస్టర్. వచ్చేవరకల్లా నాకు ఇంటెలిజెన్స్ మన దొరగారు ఇట్లా ఆయన ప్రోటోకాల్ ప్రకారం పోవాలి కదా. ఈ పక్కన పొలిటీషియన్స్ వీళ్ళు నేను పోయి సార్ వస్తున్నారు సార్, మరి మేము ఎక్కడున్నామంటే బహుశా ఆదిలాబాద్ ఎక్కడ నా సంవేర్. దొరగారు నాకు చెప్పింది ఏంటంటే తప్పకుండా యాజ్ సీఎం వారు వెళ్ళాల్సి ఉంటుంది, నువ్వు ఎట్లా చెప్తావో జాగ్రత్తగా చెప్పు, బట్ అట్ ది సేమ్ టైం రాఘవేంద్ర గారు మేము అరేంజ్ చేస్తున్నాం, ఒక హెలికాప్టర్ వస్తుంది మీరున్న చోటికి, అది పోయి అక్కడ మేనేజ్ చేసుకుంటాం. నేను వాళ్ళంతా మనం ఇక్కడ సార్ మన బ్రేక్ చేయడానికి వస్తున్నారు సార్ ఇట్లా చెప్తారు కదా పక్కన లీడర్స్. వాళ్ళకి తెలిసి వాళ్ళు మంచిగా ఉండొచ్చు, వాళ్ళ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. ఎవరికల్లా నేను పోయి చెప్పగానే వాళ్ళు అంటున్నారు, నేనేం మాట్లాడలేదు. అంతా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమిటి మీ ఒపీనియన్ ఏంటి, మీ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి అసలు అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి కదా సార్. ఏం మాట్లాడలేదు, అవునని చెప్పలేదు. కానీ ఆయన చైతన్య రథం ఒక చోట ఉండేది, ఆ పక్కనే ఆర్ఎన్బి గెస్ట్ సహజంగా గెస్ట్ హౌస్లో పెట్టేవాళ్ళు. ఆయన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వాడకపోయేవాడు. మాలాంటి వాళ్ళం ఆర్ఎన్బి. సడన్గా సీఎం గారు పిలుస్తున్నారు అన్నాడు రాత్రి 1 గంట. నేను వచ్చాను. ఏమిటి వారికి ఏం చెప్పారు, మనం పోవట్లేదని చెప్పారా అన్నాడు. ఫోన్ దొరకలేదు సార్ నాకన్నా, నిజంగా దొరకలేదు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. మంచి పని చేశారు, రేపు మార్నింగ్ వెళ్దాం. మరి ఎట్లా అంటే హెలికాప్టర్ వస్తుందని చెప్పారు సార్. వెరీ గుడ్ అన్నాడు. పోయారు. ఆయన అప్పుడు పోయితే మంచి చాలా బాగా రిసీవ్ చేసుకున్నట్టుంది అక్కడ. వాళ్ళంతా జనం కదా, రాజీవ్ గాంధీ వాళ్ళు ఏదో మొత్తానికి దిగటంతో నన్ను చూసి బాగా జరిగింది. ఆ ఎక్నాలజ్మెంట్ దిగేదేంటి నన్ను చూసి నాకు ఏమర్థం కాలేదు సార్. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. బాగా జరిగింది, ట్రిప్ బాగా జరిగిందని. అది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఏంటో తెలుసా అండి, వారు ఏంటండి ఇక్కడ హడావుడి లేదనేవాడు. జనరల్గా ఏంటంటే ఈ బంటింగ్స్ ఇవన్నీ కూడా గిండాలు ఎవరు లీడర్ వస్తే వాళ్ళే ఉంటాయి. అన్నీ మనమే ఉన్నాయి, వాళ్ళకి కనపట్టలేదండి. మన అడ్రస్ చెప్తాం అది. ఆయన తర్వాత జనరల్గా ఇప్పుడు ఎన్టీఆర్ యాజ్ సీఎం కానీ యాజ్ పార్టీ లీడర్ కానీ వస్తున్నప్పుడు ఆ వీధి కానీ లేకపోతే ఆ రూట్ అంతా కూడా పార్టీకి సంబంధించినవే కనపడతాయి. అదేవిధంగా ఇంకో పార్టీ వాళ్ళు అయితే అదే కనపడుతుంది.
అయితే కొత్త రోజుల్లో ఏంటంటే ఏంటి ఇక్కడ హడావుడే లేదు వాళ్ళు అనేది, అంటే వాళ్ళప్పుడు అన్నీ చూసేవాళ్ళు మనకు తెలియదు కదా. అప్పుడు ఆయన మామూలుగా సినిమా స్టార్గా లేకపోతే ఏది చూసేవారో మనకు తెలియదు కాదు. అట్లాంటప్పుడు మనం ఏమంటాం, నేను సరే మంది నడుస్తుంది కదా మరి అట్లాంటి అసలు నేను కామెంట్ చేయకపోయేవాడిని, వినేవాడిని. నేను ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఆన్సర్, ఇది కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేయరు. మనం జస్ట్ థింకింగ్ అలౌడ్, థింకింగ్ అలౌడ్ అంతే. అట్లాంటివి ఇప్పుడు ఈయన ఒకసారి కడపలో పోతే ఆ మినిస్టర్, ఆయన మరి ఒక మినిస్టరు పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆయన రాలేదు. ఏమిటి ఇక్కడ విషయాలన్నాడు అంటే, అంత బాగానే ఉంది సార్, మంచి జనం. ఏమిటి ఇంటెలిజెన్స్లో ఉంటే మీరు ఆ మినిస్టర్ ఎందుకు రాలేదు ఏమంటాం మనం దానికి ఐ హ్యాడ్ నో ఆన్సర్ ఫర్ దట్. నేను కనుక్కుంటాను సార్, అంతకంటే బియాండ్ దట్ యూ కాంట్ సే ఎనీథింగ్. ఇట్లాంటివి ఉండే వాళ్ళకుండే సోర్స్. ఇప్పుడు వాళ్ళు రకరకాల, నాకు మార్నింగ్ లేవగానే ఫోన్లు మన పొలిటీషియన్స్ చేసేవాళ్ళు, ఆయన దగ్గర ఉన్నవాళ్ళు, ఇది చెప్పండి అది చెప్పండి, ఇట్లా చేయండి అట్లా మనం ఏదో పెద్ద అడ్వైజ్ చేస్తున్న స్టేజ్లో ఉన్నట్టు మనం ఏం మాట్లాడుకున్నాం, మంచిది సార్ మంచిది సార్ మంచిది, అంతకంటే మనం ఏం లేదు. బట్ డెఫినెట్గా నాకు థ్యాంక్స్ టు మై సీనియర్స్, మై బాసెస్ ఇన్ ద ఇంటెలిజెన్స్ ఆర్ ఎల్స్వేర్, వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్, హౌ టు గో అబౌట్ విత్ యువర్ వర్క్ అండ్ హౌ యూ షుడ్ నాట్ అనేది నాకు ఆ బెరామీటర్స్ నాకు కరెక్ట్గా చూపించారు. కరెక్ట్గా అంటే నేను అండర్స్టాండ్ చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. ఎక్కడ అసలు రమ్మంటే తప్ప, ఆయన తింటున్నప్పుడు వాళ్ళంతా ఎవరైనా ఉండి ఉన్నప్పుడు కూడా ఆయన జ్ఞాపకం వచ్చి ఎక్కడ ఉన్నారు వారు భోజేయండి అట్లా అంటే తప్ప అసలు దగ్గరికి కూడా పంపండి. నేను భోజనాలు అసలు పట్టించుకోపోయేవాడిని. అది నేను మంచి సార్ అని బికాజ్ అప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి నిమిషం మనకి ఇబ్బందే. ఏమో అడుగుతారు, ఏమొస్తుందో ఏంటో. ఒకరోజు రాత్రి 1 గంటకు దిగామండి, నా బాగా జ్ఞాపకం. ముషీరాబాద్లో ఆయన ఉండే కదా స్టూడియో, రామకృష్ణ, దాంట్లో ఆయన పండుకోవడం. ఆ పండుకోవడం కూడా ఎట్లాంటి పాపం, మంచి వైట్ కిందనే చక్కగా పెద్ద పరుపు. నేను అక్కడ దాకా లోపలికి పోయి, సార్ నేను ఉంటాను అంటే మంచిదని మన బాలకృష్ణ మన హరికృష్ణ గారు ఆయన డ్రైవింగ్, ఆయన ఏదో కూర్చొని కింద కూర్చొని ఏమండి టీ తాగుతానండి అని ఆయన ఏదో చేస్తుంటే పైనుంచి ఇక వెళ్ళండి రాత్రి 1 గంట అయిందన్న. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, క్యాండిడేట్స్ విషయంలో ఏదో ఒక రిపోర్ట్ అడిగాడు తెల్లవారుతాం. నేను అప్పటికప్పుడు కూర్చొని అక్కడ మహబూబ్ నగర్ జిల్లా అనుకుంటా, ఎంఎల్ఏల దాంట్లో ఎవరెవరు కంటెస్ట్ చేస్తుంది, ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు అట్లాంటివి క్యాండిడేట్స్గా. నాకు లక్కీగా ఏంటంటే నేను వచ్చేదాకా కూడా మా పిఎన్ పెట్టుకునేవాడిని అక్కడ. నువ్వు హైదరాబాద్లో నువ్వు ఆఫీస్లో ఉంటే నేను వస్తాను, నేను వచ్చి బాగున్నాడు అంత ఇన్ఫర్మేషన్, నేను ఫోన్ లేకపోయినా వచ్చేవాడు, తెలుసుకున్నాడు అతను. పాపం చనిపోయాడు అతని పేరు కూడా జ్ఞాపకం లేదు, రామకృష్ణ. అతను చేస్తే నేను టక్కున వాడి డిక్లేర్ చేసి అతనికి రిపోర్ట్, షార్ట్ రిపోర్ట్సే ఏముంది ఇట్లా చేసి నేను 2 కాపీస్ తీసుకొని బయటపోయి దొరగారు కూడా వచ్చారు తెల్లదాం. నేను ఒక్కటి నా సీనియర్కి చెప్పకుండా ఏం చేయకపోయేవాడిని. సార్ ఆయన అడిగారు, తెచ్చాడు, ఇది మీకోసం తెచ్చాను సార్. లోపలికి పోయాను, ఇద్దరం పొంగనే, మరి ఐజీ గారికి ఇచ్చారా రిపోర్ట్? ఇచ్చాను సార్. అటువంటి ఆయన గమనించాడు, ఇద్దరం వచ్చాం కదా, బహుశా హీ డింట్ ఎక్స్పెక్ట్. వారు కూడా వచ్చారు, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్లో వచ్చాం, అప్పుడు రిటర్న్ అయ్యాం కాబట్టి. ఐజీ గారికి ఇచ్చారు కదా, ఇచ్చాను సార్ అని నేను పోయిన తర్వాత చెప్పారట. ఎవరో చెప్పారు అక్కడ, ఎంతంటే రాత్రి 1 గంటలు ఉదయం 4 మంచి రిపోర్ట్ ఇచ్చి ఇచ్చేసారు. గొట్టి రామచంద్రరాజు రిపోర్ట్ టక్కున ఇచ్చేసారు అని. అట్లా అంటే మెచ్చుకోలుతనం అనేది తదిమ వాళ్ళ ద్వారా, అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా తెలిసింది మనకు, అంతకంటే ఏముంటుంది. ఇమీడియట్గా చేసిన పనికి గుర్తింపు ఇమీడియట్గా అది గుర్తింపు. రామారావు గారు కింద పనుకునే వాళ్ళు సార్, కిందే అవ్వాళ్ళ మీద నేను చూసింది అక్కడ ముషీరాబాద్ స్టూడియో, మరి ఆ స్టూడియో అంటారు రామకృష్ణ స్టూడియోస్లో. అక్కడ మంచి తెల్లటి పరుపు ఇట్లా పెద్ద అక్కడ బహుశా అది టెంపరీగా అక్కడికి బొక్కుడికి వచ్చారు, నాకు తెలియదు. అది ఐ డి నాట్, నాకు అసలు ఇట్లాంటి పర్సనల్ మ్యాటర్స్ అసలు ఇవన్నీ గమ్మత్తుగా ఉండేవిలేండి వాటితోటి. ఒకసారి
మంచి బ్రహ్మాండంగా గెలుసు మండల ఎలక్షన్స్ ఏదో 11. నేను ఒకరోజు గన్నవరం బేకన్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో కూర్చొని నేను అని వేసుకుని క్యాలిక్యులేషన్ చూసుకుని ఏంటంటే భలే గమనించేవాడిని. అని నేను ఇట్లా ఆయన వచ్చారు బయటికి, ఏమిటి ఏదో రాస్తున్నారు అని. ఇంటెలిజెన్స్ వారు ఏమనుకుంటున్నారు, ఇట్లా ఎన్ని మండలాలు మనం గెలుస్తామని అనుకుంటున్నాను. అవే నేను చేస్తున్నాను. ఈయన అడుగుతారు ఎప్పుడో సార్ నన్ను దుంప తిప్పుతారని చిన్నగా చేసి 1170 అనుకుంటున్నాం సార్. 1170 అంటే ఆ కాగితం ఇవ్వండి అన్న. ఉత్త పిచ్చి కాగితం, ఒక చిన్న కాగితం మీద ఇది పిచ్చి లెక్కలు 4 లెక్కలు వేసి కింద 1170 1175 అది తీసుకున్నాను. ఇంకా అప్పటికి విజయవాడ కార్పొరేషన్, విశాఖపట్నం అవి కాలేదు. పోయి తర్వాత మధ్యాహ్నం మంచిగా అనుకున్న తీరులో వస్తున్నాయి మండల ఎలక్షన్. మా ఐజీ గారు దొరగారు పదం సీతారామరావు పోయి వారిని కాంటాక్ట్ చేసి, పాపం గొప్ప విషయం ఏంటంటే ఆయన నన్ను కూడా ఎప్పుడు తీసుకుపోతుండేవాడు. ఎట్లాంటి విషయాలు కనెక్టెడ్గా ఉన్న వాటిని తీసుకుని పోతుంది. ఆయన పోయిన తర్వాత సరే మన మళ్ళీ ఎలక్షన్ టూర్ కదా, ఈ కార్పొరేషన్ కోసమని మంచిది. మన టీం మన సీతారామరావు వస్తున్నారు కదా మీరు అంటే, ఆయన ఏమి బట్టలు బాగున్నారు, షర్ట్ బాగుంది, నేనేం మాట్లాడలేదు. సో అది మాది అచ్చొచ్చిన టీం అండి. అది చక్రపాణి గారు ఇట్లా ఆయన నవ్వుతూ ఇవన్నీ చాలా సరదాగానే. నాకు పాపం బాగా జ్ఞాపకం. ఆయన దొరగారు మా ఇంటికి పంపించి నా తీసుకు వేరే వెహికల్లో పంపించారు మళ్ళీ వెనక. ఇట్లా జరుగుతాయి ఇవన్నీ. అంటే అంత ఒక్కొక్కళ్ళు ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండేది. ఆయన నవ్వాడు, సరే వెళ్తే వస్తారులేండి సార్ అని. సెంటిమెంట్ బాగా ఉండేదా? బాగుండేది. ఇట్లాంటి బాగా అట్లాంటి విషయాల్లో ఆయన అంటే సెంటిమెంట్ మనకు కనపడేట్టు ఉండకపోయేది. ఇప్పుడు నాకు సెంటిమెంట్ ఉందనేది ఈ ఒక్క విషయం ద్వారా మనకు కలిసి వచ్చింది కదా, రండి అదే టీం పదం రండి అని అంట. నవ్వుతూనే ఉండొచ్చు, లేకపోతే ఉండొచ్చు. అంత అది ఒక పర్టికులర్. కానీ ఒక మూమెంట్లో నక్సలైట్లు దేశభక్తులు అన్నారు కదా, ఏంటి ఆయన అసలు వామపక్ష భాజాలమా అయింది, లేదంటే సనాతనమా, లేదా హిందూ ధర్మమా, హిందూ యాంగిలా, ఏంటి అసలు? ఆయన బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే మానవతావాదం అండి. ఆయన ఎంత భక్తుడైనా ఎంత ఇదైనా పేద ప్రజలకు నిజంగా చేయాలనేటువంటి సదుద్దేశం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన ఒకడు. లేకపోతే ఎవరు చెప్పగలని నాకు ఏమిటి మీ ఫిలాసఫీ ఏంటంటే చెప్పాడు కదా, కూడుగుడ్డ నీడ దేవాలయం అనేది చెప్పాడు కదా, సమాజ దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది అంత స్పష్టమైనటువంటి ఒక మాటలో విస్తృత అర్థం వచ్చేటట్టు. అంతే ఏమి అసలు అక్కడే మరి అది ఆయన యొక్క అనుభవం అంటొచ్చు. ఆ విధంగా అన్ని పాత్రలు వేయటం వల్ల వచ్చినటువంటి ఇదో మనకు తెలియదు. ఎట్లా మనం వీకాంట్ అట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కడ మాట్లాడాలో అక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాల్లో ఎంత షార్ప్గా ఎక్కడ బయటపడకపోయేవాడు. ఎవరైనా వచ్చినా కూడా అది వాళ్ళు ఏదైనా క్రిటికల్గా మాట్లాడుతున్నా కూడా జస్ట్ వినేవాడు, అంతే వినేవాడు. వీళ్ళు ఉంటారు కదా ఇప్పుడు అంటే కొంచెం కానీ జర్నలిస్ట్ కానీ అది ఇది కొంచెం పక్కన వినపడినట్టు కొన్ని విషయాలు అంటుండేవాళ్ళు. మీకు తెలియదు ఏముంది. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసేవాడు, ఏంటి అతను ఎవరు అది అన్నట్టుంది అని అంత. అండ్ హీ హ్యాడ్ ఏ వెరీ షార్ప్ థింగ్. అది తెలుసుకోవడం, పరిశీలన శక్తి చాలా గొప్పగా ఉంది. జనరల్గా సార్ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు మాటలు వింటుంటారు చాలామంది. రామారావు గారు అలా ఉండేవాళ్ళు ఏమన్నా? నాకు తెలిసినంతవరకు ఆయన మొదట ఏంటంటే ఒక టైంలో ఇంటెలిజెన్స్ ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ అంటే రాజులకు గనక గూఢాచారి ఉండేట్టుగానే మొదట్లో గవర్నమెంట్కి తర్వాత ఆయనకు నమ్మకస్తులైన వారి దగ్గర నుంచి కూడా మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను లేటర్ స్టేజ్లో నేను గమనించాను. అప్పుడు లేటర్ స్టేజ్లో అంటే నేను ఇంటెలిజెన్స్ లేకపోయినా కూడా ఆయన మాట్లాడి ఎప్పుడు నేను కలిశారు అనుకోండి. ఒకసారి ఎందుకు నేను బాగా జ్ఞాపకం, విజయరామారావు ఈయన ఏదో దాంట్లో కోర్టులో వెళ్ళాల్సి వచ్చింది. ఈయనకి సమన్స్ ఎన్టీఆర్ గారికి సమన్స్ ఇవ్వాల్సి వచ్చింది, సమన్స్ చేయాల్సి వచ్చింది వాళ్ళు. అది విజయరామారావు గారు అప్పుడు సిపి అనుకుంటా, మీరు పోయి డీసీపీగా నేను పోయి ఆయన ఎంత నేను పోయి సార్ అది మాట వచ్చారా రండి. అప్పుడు ఆయన హీ వాజ్ నాట్ ఇన్ పవర్. ఏదో టీవీ చెప్పి తాగిన అంత అయిపోయిన తర్వాత సరే ఏమనుకోవద్దు సార్ ఏదో సమన్స్ వచ్చింది, పర్వాలేదు ఏమవుతుంది కోర్టు సమన్స్ మనం తీసుకున్నాం అన్నాడు, అంతే. ఈ మేడ్ ఇట్ వెరీ విజయరామారావు హాయ్ ఎంత క్విక్గా. నిజం సార్ ఆయన ఏం ఫీడ్ కూడా కాలేదు. అంటే ఒక ధర్మం ప్రకారం ఒక ప్రిన్సిపల్ ప్రకారం ఒక
ఈ చట్టం అన్నప్పుడు దాన్ని మనం పాటించక తప్పదని ధోరణి కనబడింది నాకు. అది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. అదే మీరు బాగా క్లోజ్ ఉండి ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉండి సమన్స్ ఇవ్వడానికి పోవటం అంటే అందులో ఎన్టీ రామారావు గారు లాంటి బిగ్ పర్సనాలిటీకి పోలీసు వాళ్ళ తరఫున నేను పోవాల్సి వచ్చింది. అదే కదా సమన్స్ వాళ్ళు ఇది సమన్స్ ఎట్లా జాగ్రత్తగా అంటే నేను సార్ ఇట్లా సమన్స్ వచ్చినాడు సార్ తీసుకున్నాను రమ్మనండి ఎవరో వచ్చాడు అది ఇవన్నీ కూడా ఆయన బాగా కోపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వచ్చినాయి. ఏంటంటే నాకు బాగా జ్ఞాపకం, మండల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ సందర్భంగా మేమంతా టూర్లో ఉన్నప్పుడు కోర్టులో అడ్వకేట్ జనరల్ని అప్పుడున్న కోర్టు హైకోర్టు అనుకుంటాను, గవర్నమెంట్ ఏమనుకుంటుందో తెలుసుకొని మాకు చెప్పండి మధ్యాహ్నం. మేము అప్పుడు 44 తీసేసినాం, 44 నుంచి కొట్టేశారే. దట్ వాజ్ ఎ రిలీఫ్ ఫర్ నేను 44 ఇద్దాం అనుకున్నప్పుడు అన్నప్పుడు మధ్యాహ్నం పూట టక్కన దొరగారు నాకు ఫోన్ చేసి మనం చెప్పాలి అంటే మనకు తెలియదు మరి నేను మళ్ళీ చెప్పాలి ఇన్ఫర్మేషన్. ఆయన మధ్యాహ్నం ఆయన వాళ్ళు చికాకు ఉన్నాడు. అంటే చికాకు ఎందుకున్నారంటే ఎక్కువ ఇది ఇచ్చింది, బాగా తిరగాల్సి వచ్చింది. మధ్యాహ్నం అది 2:30 నేను ఇన్అప్రోప్రియేట్ టైంలో వెళ్ళాను లోపలికి. ఇది ఆయన ఏదో అదనంలో చూసుకుంటూ దూకుతున్న సందర్భం ఏదో నాకు బాగా జ్ఞాపకం. నాకేంటంటే ఒక పని అది అట్లా అయిపోతే నేను బయటపడదామని సడన్గా ఏమిటది అని తర్వాత చెప్పారు సార్ ఐజీ గారు కోట్లాట. ఇక్కడ నుండి నేనేం చెప్పగలను అంటే ఆయన ఎస్ అంట నువ్వు వారి స్టాండ్ అనేది చెప్పాలి. వాళ్ళకి తెలియదు అది. ఆయన మీకు పని లేదా ఇంత ఎవడు పెట్టమన్నాడు 150, నేను నాకేం సంబంధం లేదు. 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అన్న తర్వాత మీరు నాకు చెప్తున్నది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను అంటే చక్రపాణి గారు ఉన్నారు అప్పుడు. ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద అంటే రెవెన్యూ సైడ్ ఆయన ఉండేవాడు సార్. చక్రపాణి గారు బహుశా మేబీ ఇన్ ఏ పొజిషన్ టు క్లారిఫై దట్. నాకు ఇష్యూ లేదు, ఇది కోర్టులో వచ్చి నిజంగా నాకు తెలియదు కూడా అది. సరే మంచిది. చక్రపాణి గారు బయట తప్పించుకున్న ఆఫీసర్ పడేసారు నవ్వుతాను. అయితే ఆయన మరి అయిందో ఏంటో కానీ ఆయన ఏంటంటే ఉద్దేశం నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ డింట్ వాంట్ టు డిస్క్లోజ్ హిజ్ మైండ్. పొలిటికల్ డెసిషన్ అనేది ఆయనకు మరి పక్కన నేను అనుకోవటం దిస్ ఈజ్ మై సర్మైజ్ అంతే. నేను ఐ కాంట్. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రదర్ ఏమైంది నా కోర్టులో అన్నాడు. మళ్ళీ దేనికి అదే నాకు దొరగారు చెప్పారు అది సార్ రిజర్వేషన్స్ ఏదో కొట్టేసినట్టుంది సార్. అంతవరకు నాకు చెప్పిందే చెప్పాను, దాని మీద కామెంట్ చేయలేదు. బట్ ఈజ్ ఇన్ టచ్ విత్ నాకు మనసులో ఏంటంటే ఆయన హీ డింట్ వాంట్ టు డిస్క్లోజ్ హిస్. దట్ ఈస్ ద రీజన్ వై నన్ను ఆ కోపం అనేది అప్పుడు ప్రదర్శించారు. ఆ కోపం ఉట్టిదే, ఇష్యూ బేస్డ్, నాట్ ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ సారీ అంటాడు వారికి అట్లా. సో మొత్తం అన్ని పొలిటీషియన్స్లో ఎక్కువ బాగా క్లోజ్ ఉండేవాళ్ళు ఎవరు? డైరెక్ట్గా రామారావు గారి డోర్ రూమ్ తలుపు తీసుకొని వెళ్ళి అంత క్లోజ్ ఎవరున్నారు టీడీపీలో? అంత నేను అబ్జర్వ్ చేయలేదు. నేను అబద్ధం నాకెందుకంటే నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ సాన్నిహిత్యం అందరికీ తెలిసింది. ఉపేంద్ర గారు వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ నేను ఒకటేంటంటే నేను అప్పుడున్న మా టెంపర్మెంట్ ఎట్లా ఉండేదంటే వారితోటి మర్చిపోయాను. నేను యాక్చువల్గా నేను అక్కడ పైన మన హ్యాబిట్స్లో పై రూమ్లో ఉండేవాళ్ళు. ఆయన ఒక చిన్న రూమ్ ఉండేది, ఒక పెంట్ హౌస్ అంటే దాంట్లో ఉండేవాళ్ళు. అక్కడ ఇంటర్వ్యూస్ నేనేదో బ్రీఫింగ్ కింద నేను చూస్తున్నాను కదా, డీజీ సిఎస్ వాళ్ళంతా కూర్చున్నారు. అందులో చిన్నగా అప్పుడు మన పిఏ వారు చిన్నగా నాకు వచ్చి మళ్ళీ రమ్మంటున్నారు అనేవాడు. మరి వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు. మీకు బాగా తెలిసిన అతనే మన హేమచంద్ర ప్రసాద్ గారు. హేమచంద్ర ప్రసాద్ గారు ఆయన చిన్న సైగ చేసేవాడు రమ్మంటున్నారు. వీళ్ళ ముందు మరి వాళ్ళు సీనియర్ మోస్ట్ పీపుల్, వాళ్ళ చీఫ్ సెక్రటరీను డీజీను. నేను ఏమి తెలియనట్టు టక్కన పైకి ఎక్కేసేవాడిని. పోయిన తర్వాత నాకు అంతా అయిపోయిన తర్వాత సార్ పదండి అనేవాడు. ఆయన చెప్పగానే సార్ కింద మరి డీజీ గారు చీఫ్ సెక్రటరీ గారు మీకెందుకు అవన్నీ వెళ్ళండి పదండి మరి వెయిట్ చేయండి, మీకే మీది అయిపోయింది పని వెళ్ళండి. అంత క్విక్. అప్పుడు నాకు తెలిసిన ఓహో ఇట్లాంటివి మనం చెప్పకూడదు, బయట ఎవరుంటే మనకెందుకు, మన పని మనం చేసుకొని పోవాలి. సో రామారావు గారి దగ్గర అవి ఉండే అనమాట లక్ష్మీ టేకులు. అది ఈ డింట్ వాంట్ నాకేంటంటే నా బ్రీఫింగ్ వరకే నాకు పరిమితం.
అంతేగాని నువ్వు అక్కడ వెయిట్ ఎవరు చేస్తున్నారు ఏమి నేను కాదుగా, వార్తాహరుడు నేను కాను కదా. జనరల్గా ఆయన కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, అవేదో చెప్పడానికి కొంతమంది జ్యోతిషులు వాళ్ళు వచ్చితే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారంటే మోహన్ రెడ్డి వాళ్ళంతా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మరి ఇప్పుడు మనకు బయట అనే విషయాలు నేను చెప్పలేను కదా. అప్పుడు మోహన్ రెడ్డి గారు వాళ్ళు అవి నాకు ఎక్కడ వాళ్ళు పోయేవాళ్ళం, లోపలికి పోయేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు లేదు. ఎందుకంటే మోహన్ రెడ్డి గారితో కూడా నాకు పరిచయం ఉంది. ఆయన వాళ్ళు ఏదైనా నాకు మంచి చెప్పేవాడు, మిమ్మల్ని ఆయన ఇష్టపడతాడండి అట్లాంటివి. అప్పుడు నువ్వు ఇష్టపడి ఎప్పుడు నాకు నేను చేయాలి అది ఎట్లా, అంతేగాని అది బయటపడకపోయేవాడు. సో పాలిటిక్స్కి ఆయన బిజీగా ఉండేవాళ్ళు కదా, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాళ్ళ రామారావు గారు? మేము బాగా మంచిగా, అప్పుడు నేను చూసినప్పుడల్లా మంచిగా వాళ్ళు హాయిగా వస్తుపోతూ, నేను చాలాసార్లు వీళ్ళు రావటం కూర్చోవటం అక్కడ. నేను మర్చిపోయాను ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ద్రోణరాజు సత్యనారాయణ గారి కేసు వేశారు కదా, ద్రోణరాజు సత్యనారాయణ కోర్టులో, హైకోర్టులో నడిచింది కదా, జ్ఞాపకం ఉంది కదా, ఈయన మీద ఒక పెద్ద వేశారు. దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు నన్ను పంపన్నారు. అక్కడ అవన్నీ కోర్టు ప్రొసీడింగ్స్ అని విని నేను వచ్చి మధ్యాహ్నం పూట వీరికి బ్రీఫ్ చేయాలి, రామారావు గారికి బ్రీఫ్ చేసి, ఎన్టీఆర్ గారికి, సీఎం గారికి బ్రీఫ్ చేసి నేను మళ్ళీ, అది నా డ్యూటీ. నేను పోయేవాడిని. పోయి ఒకరోజు ఏమైంది, రామచంద్రరావు జ్ఞాపకం ఉంది కదా, ఎస్ రామచంద్రరావు గారు అడ్వకేట్, బాలే ఆయన షో చేసి నాని ఫాల్కివాలా అండ్ ఇంకొక ఆయన పెద్ద ఆయన పరాశరం, వాళ్ళిద్దరూ రామారావు గారికి గవర్నమెంట్ తరఫున. ఆయన హడావుడ్ అదేంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది అలౌ చేయాలన్నా లేదా అనేది. నాని ఫాల్కివాలా అలౌ చేయటానికి వీల్లేదని గట్టిగా వాదిస్తున్నాడు. ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్రోణరాజు సత్యనారాయణ వచ్చింది, అది ఇతను మైలాట్ అని లేచాడు చాలా డ్రామాటిక్గా. రామచంద్రరావు చేసి ఒక పుస్తకం తీసి చదివి వినిపించాడు. అదంతా ఇట్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సార్ దిస్ బుక్ నా బాగా జ్ఞాపకం, వీ ది పీపుల్, రిటర్న్ బై మై లర్నడ్ ఫ్రెండ్ నాని ఫాల్కివాలా. అది నేను ఇతనే చెప్పాను. భలే చెప్పాడు రామచంద్రరావు, భలే చెప్పాడు. అతను ఎగెన్స్ట్ అయినా హీ వాజ్ ఎంజాయింగ్ దట్. ఓకే, అరే ఏంటంటే ఆ పుస్తకం పేరే వీ ది పీపుల్ సార్, నాకు జ్ఞాపకం ఉంది, వీ ది పీపుల్. తర్వాత నేను చూశాను, దాంట్లో నుంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి అనుకూలంగా ఆయన ఒక పుస్తకమే రాశాడు. దాంట్లో పిఎల్ ఈజ్ యాక్సెప్టబుల్, ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్, ఇట్ హ్యాస్ టు బి దానికి ఉండాల్సిన ఇవ్వక తప్పదు ఇంపార్టెన్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ జాగ్రత్తగా చేయాలనేది. అది నేను చెప్తే ఈయన ఎట్లా తీసుకుంటాడు, అదేం జరిగింది అంటే నేను చెప్తూ ఇట్లా, సార్ మన పరాశరన్ గారు వచ్చారు, వీరు వచ్చారు, నాని ఫాల్కివాలా గారు లేచి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇట్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్, ఇట్ షుడ్ నాట్ బి అలౌడ్ అన్నారు. ఈ లోపల రామచంద్రరావు గారు లేచి ఆయన పుస్తకం తీసి భలే చెప్పాయండి రామచంద్ర, భలే ఏమన్నా ఏంటంటే అని అపోనెంట్కి కూడా అంటే ఈ కాట్ ది పాయింట్, తన వాళ్ళు అది వేరు విషయం. తర్వాత మచ్ లేటర్ ఈ అడ్వకేట్ జనరల్ అయ్యాడు కదా రామచంద్ర గారికి, మళ్ళీ దానివల్లే అతను ఏదో మొత్తానికి నేను లింక్ చేయటం లేదు, బట్ నేను చెప్పటం అదేంటంటే అది విన్నట్టుగా ఇక్కడ చెప్పటం నా భాగ్యం. ఎవరో అప్పుడు ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి చెప్పబోతారు, ఉండండి ఆయన మంచి విషయం చెప్తున్నాడు వినండి, పక్కనే క్లోజ్ రిలేటివ్ నాకు ఎవరో జ్ఞాపకం, ఆయన ఏదో చెప్పబోతున్నాడు, ఇంకేదో పర్సనల్ మ్యాటర్ ఏదో నాకు తెలియదు. మాది ఎట్టుండేదంటే ఇక్కడి నుంచి బయటపడటం, మనం చెప్పడం బయటపడటం. అసెంబ్లీకి ఎలా ఉండేది సార్ ఈయన సభానాయకుడిగా ఉన్నప్పుడు అపోనెంట్స్ పట్ల? చాలా ఆయన స్పీకర్కి చాలా మర్యాద ఇచ్చేవాడు. స్పీకర్ ఉండేవారు కదా, ఆయన కూడా అడ్వకేట్ శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు అంతే, కాంగ్రెస్ శ్రీపాద బికాజ్ ఆఫ్ ఏజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమీడియట్లీ రికలెక్ట్. ఈయన ఫస్ట్ చేసిన అతను హిమాయత్ నగర్ అక్కడి నుంచి కంటెస్ట్ గెలిచిన అతను, చాలా మంచి స్పీకర్గా పేరు వచ్చింది. బట్ ఆయన ఏంటంటే ఆయన చెప్పదలుచుకుంది, ఆయనకు చాలా వీళ్ళంతా కూడా చాలా సహాయకారిగా, మంచి టీం కదా అప్పుడు అసెంబ్లీలో, మంచి టీం. మేము కూడా ఆయనది ఏంటంటే కామన్ సెన్స్ చాలా బాగా ఉపయోగించేవారండి రామారావు గారు. ఒక ఇష్యూలో వీళ్ళు ఇచ్చిందే చదవాలి, వీళ్ళు ఇదేం కాదు, దాన్ని కామన్ సెన్స్ దృష్టిలో పెట్టుకొని చెప్పేవారు.
అది ప్రజలకు బాగా నచ్చేది. అది లీగల్గా ఇల్లీగల్గా ఇవన్నీ నాకు తెలియవు, నేను వాటిని గురించి ఆలోచించాను. కానీ బట్ వాట్ ఎవర్ హీ సెడ్, నేను కూడా అసెంబ్లీకి వెళ్ళాలి, మీరు ఇంటెలిజెన్స్ ఎస్పీ ఖచ్చితంగా వెళ్ళాను. కానీ అక్కడ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళంతా ఉండేవారు, చంద్రబాబు గారు వాళ్ళు వీళ్ళు, తర్వాత వీళ్ళంతా ఉండేవారు. వాళ్ళు కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఇప్పటిలాగా గిడవలు ఉండకపోయేవి. అప్పుడు ఎవరి పాయింట్ వాడు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండేది, ఎవడు ఎక్కడంత బాగా మాట్లాడతారు. అప్పుడు ఈయన ఉండేవాడు, జయపాల్ రెడ్డి ఉండేవారు, లేకపోతే వెంకయ్యనాయుడు గారు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా పెద్ద దే యూజ్ టు ప్రజెంట్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్. అవి ఒక మంచి పక్క ఎవరిని అన్నా కూడా మంచిగా మెచ్చుకునేవాళ్ళు. సార్ రోసయ్య గారి విషయంలో స్పెసిఫిక్గా ఉండేవాళ్ళు అంట కదా, రోసయ్య గారి విషయంలో రామారావు గారు స్పెసిఫిక్గా ఉండేవాళ్ళు అని అంటారు, నిజమేనా? అంటే అసలు రోసయ్య గారిని మళ్ళీ అసెంబ్లీకి అడుగు పెట్టనివ్వకూడదు అనే కాన్సెప్ట్ ఏదో ఉండేదని, నిజమేనా? నిజంగా నాకు నాట్ అవేర్ ఆఫ్ ప్రామిస్, నాకు అసలు ఆ విషయంలోనే నాకు తెలియదు. ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎవరితో కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అక్కడ అందటం అంటే ఎందుకు వీళ్ళంతా దగ్గరికి పోయి ఆయనతో ఉంటే పనులు మేము చూస్తుండేవాళ్ళం. అక్కడ ఏమి అలాగా నాకు తెలుసు. నేను చెప్పడం మర్చిపోయాను. నన్ను పిలిచినప్పుడు మీరు శ్రీపాదరావు గారు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. నన్ను సెకండ్ టైం డిఐజీ ఉన్నప్పుడు నన్ను పోయాను, మధ్యాహ్నం పూట 2:30కు రమ్మన్నా అంటే పోతే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తున్న వాళ్ళు శ్రీపాదరావు గారు ఉన్నారు. శ్రీపాదరావు గారు కూర్చోన్నారు. నాకు శ్రీపాదరావు గారు తెలుసు కాబట్టి నేను హైదరాబాద్ రేంజ్ అప్పుడు లేదు, కానీ చూశాను నేను. ఆ కాంగ్రెస్ ఆయనే కదా ఆయన. ఈ వాజ్ దేర్ టు సీ. సో అంటే ఇష్యూగా చూసేవాళ్ళు, పార్టీల పరంగా చూసేవాళ్ళు కాదు. ఎవరైనా పర్సనల్ ఎందుకు నేను చెప్తాను ఒక్కటి, నాకు మీరు అడిగారు కాబట్టి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను. వెంకటరావు గారి సన్ ప్రసాద్ గారు ఉన్నారు, ఎక్స్ మినిస్టర్గా చేశాడు, అంత చేశారు. నక్సలైట్ థ్రెట్ అనేది ఒకటి వచ్చింది. మరి ఫర్ రీజన్స్ నాట్ నోన్ ఆ ఎస్పీ అప్పుడు ఉన్నవారు ఎవరో కానీ ఆయనకు సెక్యూరిటీ తీసేశారు. తీసేసిన తర్వాత అది మా దొరగారి దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్కడికో పోతూ ఆయన ప్రసాద్ వచ్చింది నా దగ్గర కూర్చొని, నేను తీసుకుని సీతారామరావు సీఎం గారికి నీ కమ్మాయి కదా, నీకు కూడా పర్సనల్గా అయితే కదా కానీ అది అంటే మా దొరగారిలో గొప్పతనం ఏంటంటే ఏది ఎట్లా కనెక్ట్ చేయాలో అది తెలుసు. అంటే నేను అట్లా ఎంటర్ అయ్యాక ఆయన పని చూసుకొని వచ్చేసారు. దొరగారు కూడా వచ్చేసారు. వచ్చి ఏదో ఇందాక అంటున్నావు కదా సీతారామరావు వచ్చాడు కదా మనం కూర్చున్న ప్రసాద్ అట్లా పెట్టాడు నీట్గా. అంటే నేను అది సార్ ఆయనకి సెక్యూరిటీ ఏమిటి మరి నక్సలైట్ థ్రెట్ ఉంటే ఇవ్వాలి కదా, వెంకటరావు గారు అబ్బాయి కదా, ఆయన కూడా మినిస్టర్ చేశాడు చెప్పండి అన్నారు. క్విక్ ఒకసారి ఒక ఇద్దరు డిఎస్పీలు అండి, ఒకటి వెంకటేశ్వర్లు గారిని విజయవాడ, సెకండ్ రాధాకృష్ణమూర్తి గారిని గుంటూరు, ఇంటెలిజెన్సింగ్. వీళ్ళు చాలా గట్టిగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు అసలు పని రాక్షసులు, ఒకళ్ళు అన్నీ మొత్తం టాపా. వాళ్ళు రిటైర్ అవుతున్నారు ఆల్మోస్ట్. అది 89 ఎలక్షన్స్ బిఫోర్. వీళ్ళు అవసరం మాకు ఆర్డర్స్ ఈ రాఘవేంద్రరావు గారికి చెప్పి అది దేనికి ఎక్స్టెన్షన్స్కి ఒప్పుకోవటం లేదనో, రీఎంప్లాయ్మెంట్కి ఒప్పుకోవటం లేదనో రాఘవేంద్రరావు గారు అప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారో ఎవరున్నారో నాకు జ్ఞాపకం లేదు ఎగ్జాక్ట్లీ. రాఘవేంద్రరావు గారు అప్పుడు లేరు, పోయారు. అయినా అది రిజెక్ట్ అయ్యి వచ్చిందని సీతారామరావు ఎట్లా మరి మేము మార్నింగ్ ఎక్కడికి పోతున్నాం, కాపునాడు గిప్పినాడు అట్లాంటి దానికే పోతున్నాం మేము ఇద్దరం. అక్కడ అది ఇది మాట్లాడి ఏం సీతారామరావు ఇది అన్నారు కదా మీ ఇద్దరు వాళ్ళు మంచి చేసేవాళ్ళు డిఎస్పీస్. అవును సార్ మరి పని బోల్డ్ ఎంత పని ఉంటుందో ఏమిటది అన్నాడు. అంటే సరే నేను చెప్పాను ఇట్లా వీళ్ళు బాగా మంచిగా మనకు బాగా వర్క్ చేస్తున్నారా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా వారి వర్క్లో? అవును సార్. అంటే ఏమైంది మరి ఉంచండి అన్నాడు. లేదు సార్ ఫైల్ ఏదో. ఎక్కడుందా ఫైలు? మేమంతా మా ఇంటెలిజెన్స్ పని ఇప్పుడు మీరు అమ్మనంటే మేము గుడ్ న్యూస్ వాళ్ళకి ఇచ్చాం. మేము పోయి వీఆర్ గోయింగ్ టు బి మా దొరగారు చెప్పారు ఉన్నారా ఉండండి ఒక ఏడాది పాటు. ఇట్లాంటివి జనరల్గా సార్ ప్రచారానికి ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, కానీ కడపకి వెళ్ళేటప్పటికి ఏదో కొంత అప్పుడు ఈయన రానివ్వలేదు అనేది ఒకటి వినపడేది. రత్నసభాపతి, ఇందాక నేను పేరు మర్చిపోయాను. రత్నసభాపతి అని ఒక మినిస్టర్ చేసేవాడు చూడండి, అక్కడి నుంచి కడప నుంచి అనుకుంటాను మినిస్టర్గా చేసి. అవాళ ఆయన రాలేదు. తెలుగుదేశం పార్టీ దీంతో గెలిచినట్టుంది అతను, ఇండిపెండెంట్ తెలియదు కానీ ఆయన మినిస్టర్ చేశారు. ఆయన రాలేదని అట్లా కడపలో నాకు జ్ఞాపకం వచ్చింది. రత్నసభాపతి అనుకుంటా పేరు,
ఇఫ్ ఐఎమ్ రైట్. సార్ ఇప్పుడు మనకు చైతన్య రాజంలో వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండేది కదా బాగా. అది అప్పటికే మేము రోపు బ్యారికేడింగ్ అప్పటి నుంచే పెట్టాం కదా. ఎడిషనల్ స్పీకర్ మేము ఉన్నప్పుడు నరసయ్య గారు మేము అంత అసలు ఎట్లా రోప్ మా ఆనందరామ్ గారు చాలా హ్యాపీగా ఫీల్. రోప్ పార్టీ అప్పటి నుంచి రోప్ పార్టీ అంటే ఈ బ్యారికేడ్ కట్టలేం కదండి. నేను వస్తుంటే ఎక్కడ పోతారో తెలియదు. అందుకని పెద్ద పెద్ద రోపులు తెప్పించి మంచి మనల్ని పెట్టేసి పార్టీ అది చాలా గట్టిగా పనిచేసింది. తోసేయటం ఏముంది, రోప్ బ్యారికేడింగ్ అక్కడి నుంచి వచ్చారు. ఓకే, ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు కానీ బట్ ఫర్ మై నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పుడు ప్రతివాడు ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాను. మేమేంటి నా జ్ఞాపకం ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారు వలన వచ్చింది అది రోప్ బ్యారికేడ్. అంతే, నేను ఇక్కడ రాసిన జ్ఞాపకం కూడా ఉంది. సార్ ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్ వచ్చేటప్పటికి ఉన్నారా మీరు ఇంటెలిజెన్స్లో? ఉన్నాను కానీ అప్పటికి సాన్నిహిత్యం నాకు ఎక్సెప్ట్ బీరగంధం ఆయన వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ముందర చేశారు. అంతకు తప్పదు నాకు. మీరు ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్నప్పుడే వీళ్ళు వస్తా పోతా ఉండేవాళ్ళ? కానీ పెద్ద నేను వాళ్ళు ఎక్కడ కలిసి నాదంతా ఏంటంటే లిమిటెడ్ ఆ వర్క్, స్పెసిఫిక్ వర్క్, ఆ స్పెసిఫిక్ వర్క్ చూసుకోవటం. నేను సెక్రటేరియట్ ఇప్పుడు సెక్రటేరియట్ అంటే ఇప్పుడు సెక్రటేరియట్ పోయి వాళ్ళంతా ఎంప్లాయీస్ అంతా పోయి అక్కడ అలౌట్ చేశారు అండి. అప్పుడు మేము ఇంటెలిజెన్స్ తరఫు నుంచి మేము పోయి ఎట్లా పోవాలి లోపలికి అనేది తీసి అట్లా అప్పుడు ఆ విధంగా మేము ఇదే. కానీ అంత బయట వర్క్ అది. సెక్రటేరియట్ కూడా నేను చాలా అసలు నేను సెక్రటేరియట్కు ఆయన ఉన్నప్పుడు అంతా వాళ్ళంతా ఐజీ లెవెల్లో. ఇప్పుడు మనం ఏంటంటే వర్క్ టు అసిస్ట్ దెమ్ ఒకటి నా బాగా జ్ఞాపకం ఉంది. కానీ అది ఆయన సడన్గా రాజశేఖర రెడ్డి గారు సెక్రటేరియట్ ముందర ధర్నా చేద్దాం అనుకున్నాం. ఐ థింక్ అది January 26th లేకపోతే ఏదో అక్కడ ట్యాంక్ బండ మీద చూసుకొని ఈయన ఇచ్చి సెక్రటేరియట్ ముందర కూర్చున్నాడు. రామారావు గారు అప్పుడు పనుకున్నారు కదా. అప్పుడు నేను డీసీపీని, నేను యూనిఫామ్లో ఉన్నాను అంటున్నాడు. నేను అంటున్నాను మీరు వెనకుండండి, ఉండండి ఇక్కడనే ఉండండి అన్నాడు. ఆయన సీఎం కదా, ఆయన సీఎం ఆయన వచ్చి పనుకున్నారు. వాళ్ళు షాక్. అటు పక్కన ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళ దారుణాలు ఏం చేస్తున్నట్టు నేను అప్పటికప్పుడు ఫోన్ చేసి వీళ్ళంతా వచ్చారు, లీడర్స్ అంతా వచ్చారు. ఆయన చాలా ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేసి వీళ్ళు దానం చేస్తే నేను ఎందుకు చేయకూడదు. ఏ ఇష్యూలు సార్ అది నాకు ఎగ్జాక్ట్ కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఒక సమ్ డిస్సాటిస్ఫైడ్ ఇష్యూస్ తోటి వచ్చి ఇక్కడ ఈయన్ని వాళ్ళ సెక్రటేరియట్కి పోతారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ నుంచి వస్తున్నారు. అది కూడా నాకు ఏదో అక్కడ ఫంక్షన్ ఏదో అటు నుంచి వచ్చి లోపలికి పని కూడా ధారణ చేద్దాం ఉంటుంది. ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. నేను అప్పుడు ఇంటెలిజెన్స్లో లేను, నేను డీసీపీ, నా బాగా నేను యూనిఫామ్లో ఉన్నాను. అంటే ఐ వాజ్ జస్ట్ ఫాలోయింగ్. ఆయన వచ్చాడు సెక్రటరీ దగ్గర కారు లాగింది. ఎందుకు ఆగినా అని నేను దగ్గరికి పోయాను. అవన్నీ చేసి కూర్చున్నాడు. మొదట ఇట్లా కూర్చున్నాడు. పక్కన ఒక 5 కూర్చున్నాడు. తర్వాత మామూలుగా పడుకున్నాడు, కూర్చున్నాడు. లేదు నన్ను చూశాడు. నేను ఇంట్లో యూనిఫామ్ మీరు ఉండండి ఇట్లా ఉండండి అని సైజ్ చేసి అది ఎక్కడ ఫోటోలో కూడా వచ్చింది, నేను చూశాను ఎక్కడ. సార్ రామారావు గారు ఏదైనా ఆయనే ఒక ట్రెండ్ సెటర్. ఆయనే డెసిషన్స్ తీసుకుంటాను ఆయనే. ఇది ఇంట్లో బహుశా పార్టీ వాళ్ళకి కూడా చెప్పి ఉండకపోవచ్చు. తర్వాత లేచి భలేగా చేశాను అట్లా అనుకుంటా. బయట మంచి భలేగా తట్టింది. అది అక్కడ అంటుంటాం అనేది వాళ్ళు చెప్తుంటారుగా పక్క వాళ్ళు. మీరు ఒక్క మాట బసవ తారకం గారు రామారావు గారి గురించి ఏం చెప్తారు? నేను హార్డ్లీ నేను ఒక్కటి వాళ్ళు ఎడిషనల్ తిరుపతి ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి రావటం, అది ఆయన డ్రెస్ మొదటనో మామూలుగానే ఉండేవారు కదా. తిరుపతిలో వచ్చినప్పుడే అది వేసుకున్నారు. ఇది కషాయం. మీరు ఎడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు అప్పుడే వేశారు. అది గెలిచిన తర్వాత కొన్నాళ్ళకే అది కాషాయ వస్త్రాలు కదా. వచ్చినప్పుడు ఫస్ట్ సభ జరిగింది. అక్కడ జరిగినప్పుడు వీరు వారి మిస్సెస్ వారి పిల్లలు కూడా వచ్చినట్టు నాకు జ్ఞాపకం. ముందర కూర్చున్నట్టు నాకు జ్ఞాపకం. తర్వాత ఎవరితో చెప్తుంటే నేను విన్నాను, ఈ సెలెక్ట్ చేసింది అంతా వారే అని. సతీమణి నేను డైరెక్ట్గా వెళ్ళలేదు కానీ నేను ఎడిషన్స్ బయట ఎవరో అనుకుంటుంటే చెప్పుకుంటున్నారు. అది ఇట్ ఈస్ ఎ హియర్సే. అంతకు తప్పితే వాళ్ళు నేను చూశాను వారి పిల్లలు కూర్చోటం. తర్వాత నాకు అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ. ఆయనతోటి మీకు వచ్చిన బాగా క్రిటికల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? క్రిటికల్ ప్రాబ్లమ్స్ మనం చెప్పడమే కానీ క్రిటికల్ ఆయన ఎప్పుడు నాకు ఏదైనా పోస్టింగ్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకు ప్రకాశం ఆయన ఇచ్చారు, చిత్తూరు ఆయన ఇచ్చారు, ఇంటెలిజెన్స్ ఆయన ఇచ్చారు, డీసీపీ ఆయన ఇచ్చారు, డిఐజీ ఇచ్చారు. నేను మర్చిపోయాను చెప్పడం. యాక్చువల్గా ఆ మధ్యలో నేను గుంటూరు ఎస్పీగా చేశాను కదా. గుంటూరు ఎస్పీగా చేసి ఏమిటి మీరు మిమ్మల్ని ఏమి ఆయనకు తెలియదు ఎంత ఇంకా ఎక్కడున్నారంటే ఏసీబీలో ఉన్నారు. అదేమిటి మిమ్మల్ని మంచి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారా అన్నారు.
లేదు సార్ గుంటూరు వేశారు సార్ అంటే నేను గుంటూరు పిల్లలు చదువు నేనే రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడ వేశారు సార్. అది ఏంటంటే చాలామంది వచ్చి అసలు చాలా అన్యాయం చేశారు మీరు లేదు సార్ అది ఇదని మీరు అమాయక చక్రవర్తిలాగా ఇవన్నీ మాట్లాడుతారు ఉన్నది చెప్తారు. ఆయన నవ్వుకుంటున్నాయి ఇంత ఫ్రాంక్ లేదు సార్ నిజంగా నన్ను గుంటూరు వేశారు. నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు సార్ గుంటూరు నాకు కొన్ని ఇబ్బందుల వల్ల నేను రిక్వెస్ట్ చేసుకుని ఏసీబీకి అడిగాను సార్. ఏసీబీ కన్సిడర్ చేశారు సార్ నవ్వాడు. అది ఎస్పీఆర్ డిఐజీ ఇవన్నీ అడుగుతున్నప్పుడు అక్కడ నేను ఎస్పీఆర్ జాయింట్ డైరెక్టర్ చేసిన సార్ నాకు అక్కడనే ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు నేను డిఐజీ మీ ర్యాంక్ ఏంటి అన్నాడు. ర్యాంక్ ఏమిటి మీ ఇప్పుడు అన్నాడు. ర్యాంక్ కూడా తెలియదు. ఎస్పీ నుంచి డిఐజీకి ప్రమోషన్ ఇచ్చారు సార్. మరి డిఐజీ అంటే ఏసీబీలో ఉన్నారు అంటే జాయింట్ ఎడిషనల్ డైరెక్టర్ ఉంది సార్ ఆ పోస్ట్ ఇచ్చారు. అంత క్లారిటీ. సరే అండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఏ విధంగా అయితే ప్రజల పట్ల అంకిత భావంతో ఉన్నారు, ప్రతిపక్షంలో కూడా అదే పాత్ర పోషించారా? ప్రతిపక్షంలో ఆయన సతిమాలు చూసుకునే వాళ్ళు కదా ఎక్కువ. చంద్రబాబు గారు వాళ్ళు వీళ్ళు చేసుకోవాలి. ఆయన మనం డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. మాకు అసలు ఆ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉండకపోయేది కదా అప్పుడు. ఎక్కడో మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడంటే ప్రతి దాంట్లో వేలు పెట్టాలని ఆఫీసర్స్ చూస్తుంటారు. మాకేంటంటే అప్పుడు అదేనండి, మీకు ఊరికే సమాచారం అది ఇంటెలిజెన్స్లో లేకపోతే నీ డ్యూటీ నువ్వు చేసుకో. ఇప్పుడు వాళ్ళు నేను డీసీపీగా ఉన్నాను కాబట్టి వెనక నిల్చోమంటే నిల్చున్నాను. ఐ వాజ్ ఫాలోయింగ్ హిమ్ బికాజ్ దట్ వాజ్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ నేను ఇవన్నీ కూడా నేను ఉద్యోగ విజయాలు కొన్ని నా బుక్స్లో ఇవన్నీ కూడా వచ్చినాయి. బహుశా చదివిన వాళ్ళకి మళ్ళీ నేను చరిత్ర అవుతుంది నిజంగా జరిగినవి ఇవన్నీ. యాజ్ ఇట్ ఈస్ నేను ఒక్కటి పెట్టడం కానీ ఒకటి తీయటం కానీ నా గొప్పతనాన్ని నేను చెప్పు ఎక్కడ లేదు. సార్ అంత ఇంటిమసీ ఉంది కదా రామారావు గారితో. ఇంటిమసీ అని నేను మళ్ళీ మీరు ప్రొఫెషనల్గా క్లోజ్నెస్ అనుకోండి. నేను క్లోజ్నెస్ అంటూ ఒక్కటి నేను చెప్పగలను. సంహో నన్ను లైక్ చేశారు అంతే. నేను అప్పుడు లైక్ చేస్తున్నారన్న ఆ యొక్క భావన కూడా అంటే అవగాహన కూడా నేను తెచ్చుకోలేకపోయాను. ఎందుకంటే నాకు వర్క్ ఎట్లా నేను ఏ విధంగా నేను అప్పుడు ఎట్లా ఉండేదంటే ఏదో విధంగా సీఎం గారు ఇప్పుడు ఏమవుతుందో అనేది మనం ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అనేది బయట వాళ్ళకి ఏముంది లేదని అనిపిస్తుంది. కానీ ఆయన దగ్గర అందుట్లో ఆయన అది ఫస్ట్ టైం సీఎం అయ్యారు, అదంతా అయ్యారు. అక్కడ ఎడిక్షన్స్ తిరుపతి చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వీటి విషయాలు తప్ప అప్పటికి ఫస్ట్ టర్మ్ అయిగా నేను చెప్పేది. సెకండ్ టర్మ్ అట్లా ఆయనకు అది నాకు హార్డ్లీ ఐ హ్యాడ్ ఎనీ అది ఒక్కటే నేను ఏంటంటే ఒకటి నేను చెప్పగలను. సెకండ్ టైం నేను డిఐజీ హైదరాబాద్ నుంచి మై లాస్ట్ మీటింగ్ విత్ హిమ్. తర్వాత ఇంకోటి ఎర్ర సత్యం అయినప్పుడు మహబూబ్ నగర్ వచ్చినప్పుడు. కానీ ఆయన దాంట్లో ఫస్ట్ నేను చార్జ్ తీసుకున్నానండి. తీసుకోగానే నా ప్రెడిసెసర్ ఇగో సీఎం గారి ఆఫీస్ నుంచి 6 ఇన్స్పెక్టర్స్ని ఇమీడియట్గా ఆయన పర్సనల్ సెక్రటరీ దీంతో సీఎం డిజైర్స్ ఈ 6 7 చేంజ్ చేయమని వచ్చింది అని మీ ఇష్టం అని. అది రేపటి వరకు అయిపోవాలి పరిష్కారం. అది వచ్చిన డేట్ కూడా వచ్చింది. నేను ట్రాన్స్ఫర్ అయ్యాను కాబట్టి నేను తీసుకో సహజం అది. చూసి పెద్ద నాకు అగ్ని పరీక్షలాగా వచ్చిందని నేను అనుకోండి ఇమీడియట్గా నేను ఆర్డర్స్ ఇష్యూ చేశాను అనుకోండి. ఇష్యూ చేస్తే నాకు ఏదో నేను ఇన్ఫ్లుయెన్స్ వలన డబ్బులు తీసుకోవటమా లేకపోతే ఇవన్నీ వస్తాయి కదా జనాలు. నేను ఎంత ఆనెస్ట్ నేను చెప్పుకోవటం వాళ్ళకి రకరకాల భావాలు వస్తాయి కదా వస్తాయి. అప్పుడు నేను ఏం చేయాలని నేను ఆలోచించి ఫస్ట్ డీజీ దగ్గరికి పోయాను. మరి యూ హ్యావ్ టు గో అండ్ మీట్ ద డీజీ రాగాల గారు డీజీ గో అండ్ మీట్ ఇంటెలిజెన్స్ అయితే ఆయన ఏమన్నా మాట్లాడే చెప్తారు. అది కూడా నేను ఆర్పీసీ అప్పుడు ఆయన అంటే మరి ఆయన ఇచ్చాడు కదా సీతారామరావు నీకు కొంచెం పరిచయం కదా మీరు కొంచెం ఆయనతో మీరు చెప్పుకోండి అన్న. నేను ఏమి అవన్నీ నా బాగా జ్ఞాపకం. సాటర్డే అని చెప్పాను కదా సాటర్డే చార్జ్ తీసుకున్నాను. సండే మార్నింగ్ నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఎవరో ఎత్తారు ఇట్లనే ఫలానా నేను అంటే సీఎం గారిని చూడాలి అంటే నేను కొంచెం చెప్తాను సార్ బట్ సండే నాడు జనరల్గా లేదు సార్ నేను పైకి ఇంకెక్కడికో వెళ్తున్నారు ఇవాళ వికారాబాద్ అట్లా ఉంది చెప్పండి మీరే అర్జెంట్ పని అని నేను ఏదో క్యాజువల్గా నాను వస్తుందని కూడా అనుకోలేదు. నేను జస్ట్ ఐ వాజ్ గెటింగ్ రెడీ. రమ్మంటున్నారు సార్ అర్జెంట్గా ఒక అరగంటలో వచ్చేసి ఉందా వెళ్ళిపోతాను. నేను టక్కన నన్ను పిలిచారు. ఫస్ట్ ఆయన నన్ను చూడంగానే ఫస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ యూనిఫామ్ అన్న. ఆయన ఇంటెలిజెన్స్ అవును వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ యూనిఫామ్ థ్యాంక్ యూ సార్ ఏం చెప్పండి అన్న.
అంటే ఆయన వింటున్నాడో లేదు కానీ సార్ నాకు ఇట్లా వచ్చింది సార్ ఇది వచ్చింది సార్ సీఎం దగ్గర నుంచి వచ్చాను సార్ విన్నట్టు అనిపించలేదు. ఇట్లా చూశాను నేను, దట్ ఈజ్ యువర్ హెడేక్, మీరున్నారు కదా మీ డెసిషన్ సార్. నేను నాకు వాళ్ళు ఎట్లా పని చేస్తారు ఏం లేకుండా కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ మీ డెసిషన్ యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఐ విల్ క్యాచ్ యూ అన్నాడు. ఓకే. నాకు మంచిగా రిలీఫ్. ప్రతి వాళ్ళు బయటకు రాగానే నేను అసలు ఆర్డర్స్ ఇష్యూ చేయకపోతే ప్రతి వాళ్ళు ఇదంతా చేసిన వాళ్ళు పైరులు చేసిన వాళ్ళంతా నేను చిన్నగా ఆఫీసర్ అదే సీఎం ఆఫీస్కి చెప్పాను. నేను సీఎం గారితో మాట్లాడాను. వాళ్ళు సరే మంచిగా మీరు మాట్లాడితే మాకేముంది అంటారు కదా సార్. దాంతో వాళ్ళతో వెయిట్ చేస్తుంటే వీళ్ళు పోవటం లేదు, వాళ్ళు రావటం లేదు, ఇది చేయలేదు. నేను ఐ టుక్ మై ఓన్ డెసిషన్. ఆయన తర్వాత 3 నెలలకి ఎర్ర సత్యం ఏదో అప్పుడు పోయినప్పుడు పోయారు. అప్పుడు ఏంటో తెలుసా అండి, సడన్గా పోవటంతో పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు. అంటే పెట్రోల్ మరి ఐ డోంట్ నో, అప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. సీఎం గారి కారు పెట్రోల్ బంక్ దగ్గర కూర్చుకుంటు ఎక్కడున్నారు డీజీ గారు కూడా ఉన్నట్టు ఎక్కడున్నారు అంటే మేము ఇద్దరం వెళ్ళాం. నాయబ్ తీసి ఇది ఎర్ర సత్యం అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి యూ హ్యావ్ టు క్యాచ్ ద కల్ప్రిట్స్ అన్నారు. మంచి సార్. నెక్స్ట్ డే దుర్గాప్రసాద్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, అతన్ని పంపించాడు కూడా నన్ను కాంటాక్ట్ చేసి ఇట్లా జరిగి ఉండేవి. అంతే, జ్ఞాపకం వచ్చినా చెప్తున్నా. ఇంకోటి సార్, మీరు ఆయన చనిపోయిన నాటికి మీరు ఇక్కడ డిఐజీగా ఉన్నారా? చనిపోయాడు డిఐజీ. ఆ చనిపోయే రోజుకి మీరు ఇక్కడ హైదరాబాద్ రేంజ్. అంటే నేను హైదరాబాద్ నాకు సంబంధం లేదు, బట్ నేను పోయాను ఓన్లీ యాజ్ ఏ ఆయన చూడటానికి పోయిన వాడినే కానీ నాకేం కాదు. మాకు మీరు డిఐజీగా ఉన్నప్పుడు మొత్తం సమాచారం అయితే ఉంటుంది కదా. వాళ్ళు కదా సిపి సిటీది, నాకేం సంబంధం లేదు కదా. నేనంతా మహబూబ్ నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్, తర్వాత అప్పుడు మెదక్, నల్గొండ. అఫ్ కోర్స్ మీకు ఆఫీస్ ఇక్కడే కదా. ఇంకా అంతకంటే ఏముంటుంది, మామూలుగా షేరింగ్ చేసుకుంటుంటారు కదా. నిజంగానే నేను మీకు ఎప్పుడు తెలిసింది? ఆ రోజు రైతులే తెలిసిందా? పొద్దున్న ఎవరు చెప్పారు, పొద్దున్న నాకు ఎవరో జర్నలిస్టే చెప్పారు. ఆయన తెల్లవారును చనిపోయారండి అంటే ఇమీడియట్గా నేను అయ్యో అని నేను మఫ్టీలో అయినాను. జనరల్గా అంతకుముందు పేపర్లో రకరకాలు వస్తుంటాయి కదా. మీకు నిజంగా నాకు అస్సలు, ఎందుకంటే నాది అదైనా ఒక నెల రోజుల్లో నేను ట్రాన్స్ఫర్ అయింది నాకు. అది ఆ నెల రోజు అది నేను నన్ను ఎక్కడ వేశారు అప్పుడు, మళ్ళీ ఏసీబీ అంటే మళ్ళీ మీరు ఐజీగా కదా రిటైర్ అయింది. అంటే అడిషనల్ డీజీ ఇక్కడ మన హెచ్ఆర్డీలో ఇచ్చారు. అడిషనల్ డీజీ హెచ్ఆర్డీలో. బట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఐజీగానే అనుకోవాలి, డిపార్ట్మెంట్లో ఐజీ. బట్ నాకు లాస్ట్ అక్కడ నన్ను అడిషనల్ డీజీగా వేశారు. బట్ దట్ కెనాట్ బి కౌంటెడ్ యాజ్ దిస్ థింగ్. ఐ మస్ట్ సే దట్ ఐ రిటైర్డ్ యాజ్ ఐజీ. సో రామారావు గారు చనిపోయిన రోజు వెళ్ళి చూసిన తర్వాత మీరు చాలా నాకు బాగా జ్ఞాపకం. మన పోతుంటే కొంతమంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా నా వెంబడి వచ్చారు. నాగేశ్వరరావు వచ్చారు. మనం చూడటం అంటే ఆయన మంచిగా ఫ్రెష్గానే ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు నేను మంచిగా ఒక్కసారి ఇవన్నీ జ్ఞాపకం వచ్చినాయి నాకు. హైదరాబాద్ నుంచి అంత క్రితం ఎర్ర సత్యం ఆ కేసు మేము సార్ట్అవుట్ వాళ్ళు అంతగా కలిసి చేసాం. మేము అనుకున్నట్టే అక్కడ వేరే జరిగింది అది. ఇవన్నీ నాకు జ్ఞాపకం వచ్చి అది చెప్పలేకపోయామే మనం, అది అయిపోయింది అది ఎట్లా అని. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ బేసికల్లీ ఆయన మాలాంటి వ్యక్తుల్ని సొంత మనుషులు అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన ఆత్మీయుడిగా అంటే ఒక కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నాం. ఐ కాంట్ క్లెయిమ్ దట్. మాకు ఆ ఫీలింగ్ వచ్చేది. ఆయనకి ఎట్లుండేది నాకు తెలుసు కానీ నాకు తెలియదు కదా వారు ఎట్లా అట్లా ఆ విధమైనటువంటి ఆయనకు అంత సాన్నిహిత్యం మాకు చాలా తక్కువ. ఇవన్నీ చిన్న పరిచయాలే కానీ బట్ ఐ రియలీ ఫెల్ట్ వెరీ సాడ్. న్యాచురలీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక గొప్ప లీడర్ పోయాడు అనేది. సుదీర్ఘమైనటువంటి ఈ ప్రయాణంలో ఆయనతో ఉన్న సుదీర్ఘం కాదు, బిట్స్ అండ్ పీసెస్ అయినా కానీ ఆయన్ని మీరు ప్రొఫెషనల్ కోణంలో చూశారు కదా. చూసినప్పుడు మీకు ఒక రచయితగా, మీరు రచయిత కూడా కాబట్టి ఆయన్ని మీరు ఈ సమాజానికి ఒక మోడల్గా చూస్తారా, ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా చూస్తారా, లేదంటే ఈ కలియుగ పురుషుడు అని చాలామంది అంటుంటారు. నేను ఒకటి చెప్పగలనండి, రాజకీయాల్లో ఒక విభిన్నమైన రీతిలో ఒక మార్గాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు.
అంత మునుపు దాకా ఒక రకంగా ఉండేది. సినిమా వాళ్ళకి ఏం తెలుసు, అది తెలుసు, రంగులు అని అన్నారు కూడా. అట్లాంటిది కాదు. ప్రతి వ్యక్తి ఒక ప్రొఫెషన్లో రాణించినప్పుడు, ఒక ఉన్నత స్థానానికి వచ్చినప్పుడు, అదే విధమైనటువంటి కర్తవ్య నిర్వహణలో ఇంకొకటి ఉన్నప్పుడు అదే విధమైనటువంటి ఆ యొక్క పట్టుదలతోటి ఆ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అందులో కూడా రాణిస్తారని. తర్వాత అతను వారు ఓడిపోయినప్పుడు, అంటే వారి పార్టీ రానప్పుడు కూడా ఏదో ఇంట్లో కూర్చొని ఏం చేసినట్టు మొత్తానికి మళ్ళీ పార్టీని తీసుకురావటం అనేది గొప్పతనం. ఇవన్నీ కూడా రాజకీయాలు బాగా ఒక జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వాళ్ళలాగా, అంతే కదా. ఆల్మోస్ట్ ఒక నేషనల్, ఒక ఇంపార్టెంట్ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళ ఆ సందర్భంగా నేను చెప్పడం, అప్పుడు అంతా మీటింగ్ అంతా అయిపోయింది కదా. అంతా అయిపోయిన తర్వాత యాజ్ ఎడిషనస్లీ ఐ వెంట్ టు సీ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అండ్ ఫ్లైట్లో పోతున్నాం. పక్కన మనం గ్యారంటీకి వస్తాం సార్, వస్తాం మేడం ఈ సీట్లో వాళ్ళు. ఐ డోంట్ థింక్ సో అన్న అన్నీలే ఆమె అనుకుంటూ పోయింది. ఫ్లైట్లో ఎక్కబోతున్నది అప్పుడే అంటే వాళ్ళు అంత క్యాచ్ చేసి పడేసింది. పక్కనే డెఫినెట్గా డెఫినెట్లీ విన్ మేడం అన్నాడు. ఏపీ డెఫినెట్లీ విన్ మేడం అన్న లాస్ట్ కదా. ఐ డోంట్ థింక్ సో అన్నది. అది నాకు బాగా జ్ఞాపకం. నాకంటే ఉత్సాహం ఏంటి, వీళ్ళు ఏమిటి, హౌ దే వుడ్ రియాక్ట్ అని. ఒకటి సార్, ఇలా స్ఫూర్తినిచ్చే, లేదంటే ఒక ఆయన అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ యొక్క రాజకీయ నాయకుల్లో చాలామంది మానవీయత ప్రదర్శించారు, కానీ ఈయన మానవీయత ప్రదర్శించడం అనేది ప్రస్ఫుటంగా ప్రజలకు తెలిసింది. బియ్యం విషయంలో కానివ్వండి, ఇళ్ళు కట్టించిన విషయం కానీ, గుడ్డ నీడ అనేది ఒక గొప్ప, అది తమిళనాడు అనొచ్చు, ఇది అనొచ్చు. కానీ ఇక్కడ మొదటిసారి తెలియటం జరిగింది. దాంతో ఏంటంటే రాజకీయాలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు ఇంకా బాగా రాణిస్తాయి అనేటువంటి ఒక మెసేజ్ ఆయన ఇవ్వగలిగారు. సో ఆ మెసేజ్ని నెక్స్ట్ భవిష్యత్ తరాలకు అందించాలంటే మీరు పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి రామారావు గారి సబ్జెక్ట్ని అనేది మీ భావన, లేదంటే భారతరత్న లాంటి అవార్డు ఇచ్చి గౌరవించాలి? ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వటం, గొప్ప వాళ్ళకి ఇవ్వటం అందుట్లో కాదు, కానీ ఆయనకు ప్రజలే అవార్డు ఇచ్చారు కదండి. దీన్ని మీరు ఇప్పుడు ఎన్టీఆర్ పాఠ్యపుస్తకాల్లో పెట్టినంత మాత్రాన అది అనేది కదా. ఎవరిని అడిగినా సమాజమే దేవాలయం అంటారు కదా, ప్రజలే దేవుళ్ళని చెప్పిన అంతకంటే ఏముంది. మీ యొక్క ఫిలాసఫీ ఏంటంటే అదే అన్నారు, గుడ్డ నీడ అంతే చాలన్నాడు. ఇంతకంటే ఏది చేసినా సంక్షేమం దాని చుట్టే తిరుగుతున్నది కదా. ఇంకా అంతకంటే వాట్ మోర్ పొలిటీషియన్ కుడ్ డూ ఇట్, సీఎం కుడ్ డూ ఇట్. అంటే పొలిటీషియన్గా ఒక సీఎంగా మీరు చెప్తున్నారు, కానీ ఆయనలో మీరు అన్నారు ఓడిపోయినప్పుడు కూడా కుంగిపోలేదని. ఓడిపోయినప్పుడు నేను ఇలా ఇప్పుడుండే తరానికి ఓడిపోయినప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు బోర్డు తీసేశారు సార్ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే, పదవే పోతే ఈ బోర్డు పోవడానికి అది అంటే కరెక్ట్ అసెస్మెంట్ కదా. లోపల ఏముంది మనకేముంది మనకు తెలియదు. స్పోర్టీగా తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ పోరాడారు, మళ్ళీ గెలిచారు. మళ్ళీ గెలిచినప్పుడు కూడా అంతే ఉంది. ఇప్పుడు వెంగళరావు గారు లాంటి వాళ్ళు ఆయన కంగ్రాచులేట్ చేయడానికి అన్నప్పుడు అది పెద్దవాళ్ళు అదేంటి అది కలపండి అని అది కూడా చెప్పాను కదా నేను. ఐ హ్యావ్ సీన్, నాకు యథార్థంగా నాకు ఏది తోచిందో అది నేను, అది తోచింది కాదు, ఏది చూశానో అది, ఏది అనుభవించానో అది మీకు చెప్పడం జరిగింది. ఇవాళ ఏంటంటే ఎన్టీఆర్ గారి గురించి మీ అనుభవం అంటే నాకు హృదయం తప్పకుండా అని అసలు జనార్దన్ గారు అనగానే తప్పకుండా నేను నాకు, ఎందుకంటే ఆ యొక్క అనుభవాలు పంచుకోవడంలో ఇవన్నీ నేను రాసినవి, నేను ఆల్రెడీ పంచుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇది సుబ్బారావు గారు వారు ఇంటర్వ్యూ చేస్తాను ఇంకా నేను, బికాజ్ ఐ నో యూ ఇంటిమేట్లీ. అది థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం అండి. మీరు ప్రత్యేకంగా జనార్దన్ గారికి మీకు ఈ కొత్తగా మీరు పెట్టినటువంటి, వారు స్థాపించినటువంటి ఈ పేరు కూడా నాకు నచ్చింది, అన్న ఎన్టీఆర్ చేత. అన్న ఎన్టీఆర్. ఇది చాలా చక్కగా, ఇప్పటికే చాలా మంచి వ్యూయర్షిప్ వచ్చిందని కూడా నాకు కొంతమంది చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చేస్తున్నటువంటి గొప్ప విషయం ఇంతకంటే నుంచి ఏంటండి, మీరు పాఠ్యపుస్తకాల్లో పెట్టిన దానికంటే ఇప్పుడు వాళ్ళ ఎన్టీఆర్ని గురించి నాతో చాలా విషయాలు మళ్ళీ ఒకసారి మాట్లాడింపజేశారు. అంతకంటే కావాల్సింది ఏమంటే. థ్యాంక్ యూ. ఓపిక్గా మీరు అన్ని షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.